మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి నువ్వు వెళ్ళవచ్చు. అథవా నువ్వు ఒక్కడివినైనా వెళ్ళి ఆ మొక్కు చెల్లించి దర్శనం చేసుకుని రావాలి. కాబట్టి మొక్కు అన్న మాటని ఆ కోణంలో ఆలోచన చేసి తీర్చుకున్నప్పుడే భక్తి కృతజ్ఞత అన్న మాటలకు అర్థం ఉంటుంది. మొక్కు తీర్చడం అంటే ఏమిటండి? మొక్కు తీర్చుట, ఇది అసలు ఈ మొక్కు అన్న మాట ఎందుకు ప్రారంభమైందంటే, తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్మ్యము అని ఒక గ్రంథం చేశారు. ఆ తల్లి ఆ గ్రంథరచన వెంకటేశ్వరానుగ్రహంతోనే చేశారు. అసలు వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తరువాత ఒకసారి లక్ష్మీదేవి అడిగింది, ఎందుకండి ఇంకా ఈ భూమండలం మీద మీరు కుబేరుడు దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం పెద్ద విషయం కాదు. ఆమె ఆదిలక్ష్మి, ఆమె తలుచుకుంటే కుబేరుడు అప్పు తీర్చడం ఎంతసేపు, కాబట్టి కుబేరుడు అప్పు తీర్చేద్దాం, మళ్ళీ మనం శ్రీవైకుంఠాన్ని చేరుకుందాం ఉంది. అంటే ఆయన అన్నాడు, ఇక్కడ అప్పు తీర్చి వైకుంఠాన్ని చేరుకోవడం పెద్ద విషయం కాదు లక్ష్మి, కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది, అది పాపమని తెలుసు. ఆ పాపము చేస్తే దుఃఖం వస్తుంది దాని ఫలితంగా అని తెలుసు. తెలిసి కూడా జనులు దుఃఖకారకమైనటువంటి పాపాన్ని చెయ్యకుండా నిగ్రహశక్తితో ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే దానికి కారణం కలిపురుషుడే. కలిపురుషుడు ప్రజలందరి చేత దుఃఖమునకు పాపము కారణమని తెలిసినప్పటికీ కూడా పాపం చేయిస్తూ ఉంటే, ఆ పాపము వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు ఏం చేస్తారంటే ఊరుకోరు, అప్పుడు నన్ను పిలుస్తారు. వాళ్ళు పాపం చేసినప్పుడు పర్వాలేదు, ఏదో చెప్పారు కానీ అంతకని చేయకుండా ఉంటామని చేసేస్తారు, అప్పుడు నేను అక్కర్లేదు. కానీ పాపమునకు ఫలితం వచ్చినప్పుడు వాడికి ఏదో ప్రమాదం వస్తుంది, వాడికి ఏదో బాధ వస్తుంది, అప్పుడు వాడు ఊరుకోడు. వాడు గోవిందా అంటాడు, ఏడుకొండలవాడా వెంకటరమణ అంటాడు, ఆపదముక్కులవాడా అని పిలుస్తాడు. అక్కడ వాడాడు వెంకటేశ్వరుడు, ఆపద ముక్కులవాడ. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, మన ప్రయత్నము చేత మనము పైకి రావడం సాధ్యం కానటువంటి ఇక్కట్టు, అంత పెద్ద కష్టం. ఆ కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేం, అట్లా ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కులవాడా అని పిలుస్తాం. ఈ ఆపద నుంచి నన్ను తప్పించు. మొక్కేం పెడతాం? మన శక్తి కొలది. ఒక్కొక్కడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు, ఒకడంటాడు కొండకి నడిచొస్తానంటాడు, ఒకడంటాడు స్వామి నీ హుండీలో 5 రూపాయలు వేస్తానంటాడు. ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు. మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. వెంకటేశ్వర స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు, అది పాపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి. తెలుసుకుని పిలిచావు పరమేశ్వరుణ్ణి, ఆయన ఏం చేస్తాడు? నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి? అందుకుని ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద. ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది, నేను వింటాను, వాణ్ణి ఉద్ధరిస్తాను ఆపదలోంచి. వాడు నా మొక్కు తీరుస్తాడు, ఆ డబ్బు పట్టుకొచ్చి నా హుండీలో వేస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? పరమధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక, నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి కొడుకులా నన్ను చూడకుండా ఉండలేక వచ్చినటువంటి వాడు ఉంటాడే, వాడు వేసినటువంటి ద్రవ్యంలో అటువంటి పరమ ధర్మాత్ములైన వారు వేసిన డబ్బుని తీసుకుని జేబులో పెట్టుకుంటాను ఖర్చుకి. ఇలా హుండీలో చెయ్యి పెట్టి పట్టుకుంటాను లక్ష్మి. ఇలా పాపాలు చేసి పాపాల వలన దుఃఖాలు వచ్చి దుఃఖాల నుంచి బయటపడడానికి ఆపద మొక్కులవాడా అని పిలిచి తీసుకొచ్చి నా హుండీలో వేసిన డబ్బు ఉందే, అది మళ్ళీ జనులకు ఉద్ధరణ కొరకు వాళ్ళ కోరికలు తీరడానికి పంపేస్తాను. నా పేరు మీద ఎన్ని జరుగుతాయో, నిత్యాన్నదానం జరుగుతుంది, ఆరోగ్యం జరుగుతుంది, చెట్లు నాటుతారు, ఎన్ని ప్రయోజనాలు, వాటికి వెళ్ళిపోతుంది ఆ డబ్బు. అక్కడ వాడాడు మొక్కన్నమాట. అంటే పాపము వలన దుఃఖం వచ్చిందని ఒకసారి తెలుసుకున్న తరువాత ఇక వాడు పాపము జోలికి వెళ్లకుండా ఉండడం నాకు ఇష్టం. అది వెంకటేశ్వరుడి యొక్క అభిప్రాయం. ఇప్పుడు మొక్కు అంటే ఆ ఆపత్కాలమునందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు.
ఈశ్వరా నన్ను ఈ ఆపద నుంచి గట్టునబడై, నేను పట్టుకొచ్చి ₹1 హుండీలో వేస్తా, లేకపోతే నువ్వు నన్ను గట్టునబడై ₹1 నీ హుండీలో వేస్తాను అన్నావు. ఆపద నుంచి గట్టున పడిపోయావు. నీ దగ్గర కోట్లు నుండి ₹1 ఇస్తా అన్నావా? ఆ ఆలోచన ఉండదు. అందుకే చెప్పాను వ్యాపారము కాదు అని చెప్పాను. అది వెంకటేశ్వరుడే అంగీకరించాడు. ఒకసారి ఆపద వచ్చిన తరువాత మాత్రం వాడు బుద్ధిని దిద్దుకోవాలి. ఇప్పుడు మొక్కు తీర్చుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ₹1 స్వామివారి హుండీలో వేస్తాను అని చెప్పాను. స్వామివారి హుండీలో ₹1 వేస్తాను అంటే నా పక్కింటి వాళ్ళు తిరుపతి ఎడుతున్నారనుకోండి, నేను పక్కింటి వాళ్ళకి ₹1 ఇచ్చి హుండీలో వేయండి అని పంపించకూడదు. మొక్కు ఎప్పుడు తీరుతుంది? నేను హుండీలో ₹1 వేస్తాను అన్న మాటకు అర్థం నేను తిరుపతి వచ్చి అని కాదు. నేను తిరుపతి వెళ్ళాలి. నేను వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి, స్వామి నాకు కేవలము ధర్మమునందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ ₹1 పట్టుకెళ్ళి హుండీలో వెయ్యాలి. అప్పుడు నా మొక్కు పూర్తవుతుంది. అంతేకాని ₹1 వేస్తానన్నాను కదండి, ₹1 పంపించేశానుగా, నా మొక్కు ఎందుకు తీరదు అని అడక్కు. ₹1 వేస్తాను అన్న మాటకు అర్థం నేను వచ్చి వేస్తాను అని. వేస్తాను చేస్తాను అంటే నేనే, అంతే దాని అర్థం. కాబట్టి మనమే క్షేత్రమునకు వెళ్ళాలి, వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవాలి. మొక్కినప్పుడు మీరు ఏ భాష వాడారన్నది ప్రధానం కాదు. ఎప్పుడైనా కూడా అందులో ప్రధాన ప్రయోజనం ఏది అంటే, ఇక పాపము వైపునకు దృష్టి పోకుండా, ఒకసారి ఎవడు మనని ఉద్ధరించాడని అనుకుంటున్నామో వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి కృతజ్ఞత చెప్తామా చెప్పమా? మీరు ఆలోచించండి. నాకు ఏదో ఆపద వచ్చిందండి, నేను ఎవరినో అడిగాను, అయ్యా చాలా ఆపదలో పడిపోయానండి, మీరు నన్ను ఎలా అయినా ఈ ఆపద నుంచి కాపాడండి అని అడిగాను. ఆయన అన్నాడు, కోటేశ్వరరావు అది పెద్ద విషయం కాదు, నేను తప్పకుండా కాపాడతాను, మీరేం బెంగపెట్టుకోకండి అన్నాడు. ఒక 3 రోజులు పోయిన తర్వాత నాకు ఆయన కబురు చేశాడు, అయ్యా మీకు ఆపద లేదు, మిమ్మల్ని ఆపద నుంచి బయటపడేశాను, మీరు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నారన్నాడు. ఇప్పుడు నేను 2 యాపిల్ పళ్ళు ఇంట్లోకి తీసి ఎవరికో ఇచ్చి పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి చాలా సంతోషించాను, నన్ను ఆపద నుంచి బయటపడేసినందుకు ఈ 2 యాపిల్ పళ్ళు తినమను అని పంపిస్తానా? అవి 2 యాపిల్ పళ్ళే అయినా నేనే పట్టుకుని వెళ్ళి నా 2 చేతులతో ఇచ్చి సంతోషాన్ని ప్రకటన చేస్తానా? మొక్కు అన్న మాటకి వెనక ఆపద అన్న ఒక మాట ఉంది. ఆపద నుండి వినిర్ముక్తమైనప్పుడు కృతజ్ఞతావిష్కారము కనుక నీవు వాడు నిన్ను బయట పడవేస్తాడన్న నమ్మకంతో, దానికి సంకేతంగా నీ భక్తికి నమ్మకంగా, నీ భక్తికి ప్రతినిధిగా పట్టుకొచ్చి ఏదో ఇస్తానన్నావు కనుక, అది అలా అన్నావా అలా అనలేదా అని కూడా విచారణ చేయకుండా యథార్థమునకు నువ్వు వెళ్ళి కృతజ్ఞతని ప్రకటనం చేసి సమర్పణం చేసి రావడం మొక్కు తీర్చడం అవుతుంది. కాబట్టి మొక్కు తీర్చుట అన్న మాటలో ఆ యథార్థాన్ని భావన చేసిన నాడు భక్తి ఆవిష్కృతమవుతుంది. ఆయన నన్ను ఆపద నుంచి బయటపడేశాడు, నేను ఒక్కడనే వెళ్ళొచ్చు, కానీ నేను నా భార్యతో కూడా కలిసి వెళ్ళి, అయ్యా ఎంత ఉపకారం చేశారు, చాలా సంతోషం అండి, జీవితాంతం మర్చిపోను మీరు చేసిన ఉపకారం అని నేను అనడం ఒకెత్తు. అన్నయ్య గారు మీరు ఆ ఆపద నుంచి బయట పడేయకపోతే ఈయన ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా అని నా భార్య అనడం ఒకెత్తు. నా బిడ్డలు కూడా వచ్చి, మామయ్య గారు మీరు ఎంత సహాయం చేశారో, మా నాన్నగారు చాలా బెంగ పెట్టుకున్నారండి ఆ ఆపదకి, నేను ఈ ఆపద తట్టుకోగలనా, నేను ఎలా ఇందులోంచి బయటపడతాను, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది, ఇంత పెద్ద కార్యం ఎలా చేయగలను అని బెంగ పెట్టుకున్నారు. మీరు ఉదారంగా సహాయం చేశారు, మళ్ళీ ఏదో పంట వచ్చినప్పుడు ఇచ్చేస్తాం, కానీ మీరు చేసిన ఉపకారం చాలా గొప్పది మామయ్య గారు, మా ఇంటిల్లిపాది వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే మేము కృతజ్ఞులం అయిపోతామని వచ్చాం అన్నాను అనుకోండి. ఇప్పుడు మేమందరం వెళ్ళడం చేత ఆయన కొత్త ఉపకారం ఏమైనా చేశాడా? మేమందరం వెళ్ళడం చేత నిజానికి మా అందరి సంస్కార బలం బయటికి వచ్చిందా? నా సంస్కారం బలం బయటికి వస్తుంది. అందుకే మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి నువ్వు వెళ్ళవచ్చు. అథవా నువ్వు ఒక్కడివినైనా వెళ్ళి ఆ మొక్కు చెల్లించి దర్శనం చేసుకుని రావాలి. కాబట్టి మొక్కు అన్న మాటని ఆ కోణంలో ఆలోచన చేసి తీర్చుకున్నప్పుడే భక్తి కృతజ్ఞత అన్న మాటలకు అర్థం ఉంటుంది. కాబట్టి అలా తీసుకోవాలి అని ప్రార్థన.
గురువు గారికి కల్లూరి సుబ్రహ్మణ్యం నమస్కారం. మనము ఆచమనం అనేది ఎందుకు చేస్తాము? పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనము అని నీళ్ళని తీసుకుంటాం. అలా ఎన్ని నీళ్లు తీసుకోవాలి, చెయ్యి ఎలా ఉండాలి, దీని గురించి మనకి శాస్త్రం చెప్పింది. గోకర్ణాకృతి హస్తేన అని మనం నీళ్లు పుచ్చుకునేటప్పుడు ముందు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి. గోకర్ణం యొక్క ముద్ర అంటే చేతిని ఇలా పెట్టి ఈ బొటనవేలు వెళ్ళి మధ్యలో ఉండేటటువంటి పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానాన్ని తాకాలి, అంటే ఇలా పడాలి. దీని మీద చూపుడు వేలు వంగాలి, అంటే ఇలా వంగాలి. ఇప్పుడు ఇది గోకర్ణాకృతి అంటారు. ఈ గోకర్ణాకృతి యందు ఏం చేస్తారంటే మాషమగ్న జలం పిబేత్ అని, ఇందులో మినపగింజ పెడితే ఆ మినపగింజ మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తావో అన్ని నీళ్లే పొయ్యాలి తప్ప అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు. పోసి ఈ కింది పెదివిని, ఈ అమృత మార్గము అంటారు దీన్ని, ఈ అమృత మార్గమునందు ఈ కింది పెదివిని చేరుస్తారు. లోపలికి జుర్రుకున్న శబ్దం రాకూడదు. ఆచమనం చేస్తే అనకూడదు. చప్పుడు చెయ్యకుండా పుచ్చుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం ఏది అంటే పృష్ఠభాగము పీటని కానీ నేలని కానీ తాకకూడదు, గాలిలో ఉండాలి. అంటే కూర్చుని ఆచమనం చేయడం శాస్త్ర విరుద్ధమైన ఆచమనం. అసలు పృష్ఠభాగం తగలకూడదు. మీరు ఎప్పుడైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి ఆచమనం చేసేటటువంటి విధానాన్ని చూడండి చిత్రపటాల్లో, అయితే ఆ చలన దృశ్యంగా చూపించే దాంట్లో చూడండి. 2 మోకాళ్ళు మీద కూర్చుంటారు. కూర్చుని పృష్ఠభాగం నేలకి తగలదు. ఈ 2 మోచేతులు 2 మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. వెళ్ళి నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకుని అప్పుడు ఇలాగే పట్టి లోపలికి పుచ్చుకుంటారు. ఆ అమృత మార్గంలోంచి లోపలికి పుచ్చుకుంటారు. పుచ్చుకునేటప్పుడు భగవన్నామ స్మరణ లేకుండా పుచ్చుకోకూడదు. ఓం కేశవాయ స్వాహ ఒక మాట, అది గుటక పడిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అన్న తర్వాత మళ్ళీ పోసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ పుచ్చుకోవాలి, మళ్ళీ గుటక పడిపోయింది. మళ్ళీ 3వ మాట పోసుకోవాలి, మళ్ళీ పుచ్చుకోవాలి. ఓం మాధవాయ స్వాహ. అప్పుడు గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ మిగిలిన నామాలు చెప్తాం. ఎందుకు అలా అసలు ఆచమనం అంటే దానికి ప్రధాన కారణం స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండేటటువంటి ఉద్రేకములను అలా పుచ్చుకుంటే చల్లారి అవి చల్లబడి శాంతితో ఏ విషయం గురించి మీరు ధ్యానం చేస్తున్నారో ఆలోచన చేస్తున్నారో అది చెయ్యడానికి కావలసినటువంటి బాహ్య ఆంతర శౌచమునిస్తుంది. ఆ శౌచము లేకపోతే ఆలోచన నిలబడదు. మనసు సూక్ష్మ శరీరం, అది నిలబడాలంటే ఆచమనం ఉండాలి. అందుకే ఆచమనం పూజ ప్రారంభంలోనే కాదు, ఒక రోజు మొత్తం మీద ఎన్ని మార్లో ఆచమనం చేస్తారు. ఆఖరికి లఘుశంక తీర్చుకున్నా ఆచమనం చేయమని శాస్త్రం. ఆచమనం చేస్తూనే ఉంటారు. భోజనం దగ్గర ఆచమనం, అన్నీ ఆచమనాలే. ఎందుకు అంటే ఎప్పుడూ బాహ్యాంతర శౌచాన్ని కట్టబెడుతూ ఉంటుంది. అలా ఆచమనం చేసేటప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యొచ్చు, ఏమండి రామనామం చాలా గొప్పదని చెప్తారు కదా, తారకనామం అంటారు కదా, రామనామంతో ఎందుకు పుచ్చుకోకూడదు? ఓం రామాయ నమః అని పుచ్చుకోకూడదా? కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఈ 3 ఎందుకు అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది. 84 లక్షల జీవరాశులలో స్వరపీఠిక కలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. మనుష్యుడొక్కడికే కంఠమునందు స్వరపీఠిక ఉంటుంది. స్వరస్థానములను వేదం గుర్తించింది. నాలుక పైభాగం, నాలుక కింది భాగం, ఈ కంఠం యొక్క అంచులు, పెదవులు, లోపల ఉన్నటువంటి అంగిడి, దవడలు, ఇవన్నీ కూడా స్వరస్థానములు. ఈ స్వరస్థానముల యందు వాయువు కదిలి నాలుక చేత నొక్కబడితే అక్షరములు ఉత్పత్తి అవుతాయి. అక్షరముల యందు అనంతమైన జ్ఞానం ఉండి వాయువునందు ప్రవేశించి ఒక వక్త చెప్పిన విషయం చెవుల గుండా శ్రోతలోకి వెళ్ళి వీడిలో ఉన్న జ్ఞానం అవతల వాడిలోకి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్వరపేటిక చాలా గొప్పది. అదొక్కటున్నంత మాత్రం చేత మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు. రామనామం ఒకటి అలవాటైపోయింది అనుకోండి, చేసిన పాపాలు కాలిపోతుంటాయి. అంటే పాపం చేసి రామనామం చెప్పమని నా ఉద్దేశ్యం కాదు.
అంత గొప్పది స్వరపేటిక. ఆ స్వరపేటిక ఉంది కాబట్టి నువ్వు మంచి మాట మాట్లాడతావు, ఇతరుల యొక్క కష్టాన్ని తీరుస్తావు. మంచి మాట మాట్లాడడం అలవాటైన వాడు చేసిన పుణ్యం కన్నా మంచి పుణ్యం ఇక లోకంలో ఎవడూ చేయలేడు. అంత గొప్ప మాట ఒక్క మనుష్యునికే ఇవ్వబడింది. ఆ స్వరపేటికని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. స్వరపేటికని నిలబెట్టుకోవాలి అంటే సున్నితమైనటువంటి యంత్ర పరికరాల్ని కాపాడడానికి అందులో కందెన వేస్తారు. అంటే నేను ఆ మాటలు వాడితే మీకు అంత బాగా అర్థం అవుతుందో అని నేను ఒక ఇంగ్లీష్ మాట వాడతాను, మీకు అర్థం అవుతుంది. లూబ్రికేట్ చేశాము అంటాం. సైకిల్ చక్రం ఉందనుకోండి, చైన్ కన్నాల నిండా కందెన వేసి, అంటే లూబ్రికెంట్ ఆయిల్ వేసి తిప్పుతాం, గిరగిర తిప్పితే నూనెకి అది ఏమవుతుందంటే సాఫీగా తిరుగుతుంది. బ్రేక్ వేసే చోట కొద్దిగా గ్రీజ్ పెడతాం, అప్పుడు మెత్తగా పడుతుంది, తుప్పట్టకుండా బ్రేక్ వేయగానే బ్రేక్ పడుతుంది. కందెన అది సున్నితంగా పనిచేసేటట్టు ఎలా చేస్తుందో యంత్రాన్ని, మినపగింజ మురిగినంత నీతితో స్వరపేటికని కాపాడతారు. స్వరపేటిక నుండి అక్షరములన్నీ కూడా ప్రధానముగా ఉత్పత్తి అయ్యేటటువంటి అక్షరములు ఈ దంతముల యొక్క వెనక భాగంలో నాలుక వెళ్ళి తగిలినప్పుడు పుడతాయి కొన్ని అక్షరాలు. ఓం కేశవాయ స్వాహ, కే 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 అన్నప్పుడు చూడండి, నాలుక ఇలా వంగి పైన ఉన్నటువంటి దవడని నొక్కుతుంది. నొక్కితే కకారం పలుకుతుంది. క క క అన్నప్పుడు నాలుక వంగి పైన నొక్కుతుంది. నొక్కితే క. అటువంటి అక్షరాలన్నింటికీ అది స్వరస్థానం. అందుకని మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే క అంటూ పుచ్చుకోరు. అసలు ఆ స్వరపేటిక పెట్టిన పరమాత్మ నామంతో మొదలు పెడతారు. అందుకని కేశవాయ స్వాహ, స్వాహ అవి ఈశ్వరుడి మీద కెడుతున్నాయి, ఆ నీళ్లు ఈశ్వరుడికి ఎడుతున్నాయి, లోపల ఉన్న వైశ్వానరాగ్ని మీద వేస్తున్నాను. అందుకని కే 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 అన్నప్పుడు అక్కడ పుట్టే అక్షరాలకి స్వరపేటిక బాగా ఆ కందెన చేత పని చేయడానికి కావలసిన శక్తి పుంజుకుంటుంది. నా 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 అన్నప్పుడు పళ్ళ వెనక భాగాన్ని నొక్కుతుంది. నా నా అన్నప్పుడు అంటే అలా పుట్టే అక్షరాలకి వీలుగా స్వరపేటికని లూబ్రికేట్ చేయడానికి నారాయణాయ స్వాహ. మళ్ళీ రెండు పెదవులు కలుసుకుంటే కొన్ని అక్షరాలు వస్తాయి, వాటన్నిటికీ సంకేతంగా మ మ మ అన్నాననుకోండి, రెండు పెదవులు కలవాలి, కలిస్తే తప్ప అక్షరాలు రావు, అవి పలకాలి స్వరపేటిక. అందుకని దానికి ప్రతినిధిగా మాధవాయ స్వాహ. ఇప్పుడు కే న మ స్వరపేటికలోంచి ప్రధానంగా అక్షరాలు ఎక్కువ పుట్టేటటువంటి స్థానముల యొక్క శక్తిని ద్విగుణీకృతం చేయడానికి, స్వరపేటికని కాపాడుకోవడానికి కేవలము అక్షరోచ్చారణ చెయ్యకుండా భగవన్నామములను ఉచ్చరిస్తూ మినపగింజ మునిగినంత నీటిని జుర్రకుండా భగవంతుని మీద బుద్ధి ఉంచి అమృత మార్గం గుండా గోకర్ణం ముద్రపట్టి ఆ నీటిని కింది పెదవి మించి పుచ్చుకొని గుటక వేసి నామాన్ని చెప్తే దాని చేత స్వరపేటిక దీర్ఘకాలం మన్నుతుంది. అప్పుడేమవుతుంది? స్వరపేటిక ఉంది కనుక భగవత్ సంబంధమైన నామములను బిగ్గరగా చెప్తాడు. విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం ఇవన్నీ చదువుకుంటాడు. ఆదిత్య హృదయం చదువుతాడు. నువ్వు ఇంట్లో పైకి చదువుతుంటే ఇంట్లో పిల్లలందరికీ అలవాటు అవుతుంది, వాళ్ళందరూ చదువుతారు. కొన్ని కొన్ని చదువుతుంటే ఇక పిల్లలు చదవక్కర్లా, వాళ్ళకి నోటికి వచ్చేస్తుంది. సంస్కారము ఇంట్లో ప్రవాహంగా వెళ్ళడానికి నువ్వు పైకి చెప్పాలి. ఆ పైకి చెప్పాలి అంటే దానికి స్వరపేటికని కాపాడుకోవాలి. స్వరపేటికని కాపాడుకోవడానికి భగవత్ సంబంధమైన నామములే తీసుకుని దాన్ని ఉపయోగించి పూజ ప్రారంభం చేసే ముందు దానికి కందెన పెడతారు. పెట్టి నువ్వు బాగా నిలబడి నాకు ఉపయోగపడు అని చెప్పడానికి ఆచమనం చేస్తారు. అందుకని బాహ్యంలో ఆచమనం స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందుండేటటువంటి ఉద్వేగమును పోగొట్టి తాపోపశాంతినిస్తుంది. ఒక్కొక్కసారి ఆచమనం స్నానమునకు తుల్యమవుతుంది. ఆచమనం బాహ్యాంతర శౌచాన్ని ఇవ్వడానికి వైదికమైనటువంటి ఉపకారాన్ని చేస్తుంది. అదే ఆచమనం స్వరపేటికని కాపాడుతుంది, భగవన్నామాన్ని పలికిస్తుంది. రామనామం ఎందుకు ఉపయోగించలేదన్న విషయం మీరు చెప్పలేదు అంటారు. ఆచమనంలో రామనామం చెప్పమంటే ఒకసారి చెప్పి వదిలేస్తాడేమో, రామనామం ఒకసారి చెప్పి వదిలేది కాదు. ఆ నామాలతో నువ్వు స్వరపేటికని నిలబెట్టుకున్నది రామనామం చెప్పడానికి.
అందుకని రామనామం ఒకసారి చెప్పి వదలడానికి కాదు కాబట్టి ఆచమనంలోకి తీసుకోలేదు. కాబట్టి అంత గొప్పది ఆచమన ప్రక్రియ. వైదికమైనటువంటి ఉపచారములలో భగవదారాధన యందు సనాతన ధర్మంలో ఆచమనము అన్నదానికి అంత శక్తి ఉంది. ఈశ్వరుడికి కూడా ఉద్వేగం ఉంటుంది. ఎక్కడ ఏ రాక్షస సంహారం చేశాడో, ఏ భక్తుడి జోలికొచ్చిన వాళ్ళ పీచ మణిచి వచ్చాడో ఆయన ఊగిపోతుంటాడు ఒక్కొక్కసారి. అప్పుడు అయ్యా నేను అలాంటి వాడిని కాను, పూజ చేసుకోవడానికి వచ్చాను, ప్రశాంతపడు. ఆయనకి ఆచమనం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో అది భగవంతుడికి ఇవ్వడంలో అట్లాంటి కోణంలో ఈశ్వరుణ్ణి చూసి మనం కూడా పరమ సంతోషాన్ని పొందడం, అది ఉపచారం. అందుకని మనం ఆచమనం, ఆయనకు ఆచమనం. సుప్రభాతం ఎందుకు ఈశ్వరుడికి? ఆయన నిద్రపోతే కదా లేపడం. నేను నిద్రపోయినట్టు ఆయన నిద్రపోయాడు అనుకోండి, ఇక లోకాలను చూసేవాడేవాడు కాదు. ఆయన నిద్రపోయాడని సుప్రభాతం కాదు. యథార్థానికి ఆయన నిద్రపోయాడని ఒక భావన చేసి ఆయనని నిద్రలేపడానికి మంగళకరమైన సంకేతాలు చెప్పి ఆయన నిద్ర లేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో భావన చేయడానికి నువ్వు సుప్రభాతం పాడినట్టు ఆయన ఆచమనం చేస్తున్నాడన్న భావన చేసి సంతోషించడం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అది ఉపచారమునందు మనసు నిలబడడానికి ఒక ఏర్పాటు. అందుకని వైదికమైనటువంటి సంస్కారములలో ఆచమనానికి అంతటి ప్రాధాన్యత వచ్చింది. భ్యో నమః. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు. గంధ పుష్ప దీప నైవేద్యాలకి అంత ప్రాముఖ్యత ఎందువలన కలిగిందో గురువుగారు ఆ సందేహాన్ని తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నా. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో పంచసంఖ్యోపచారిణి అని పేరు. మనం పూజ చేసేటప్పుడు యథార్థమునకు ఎన్నో ఉపచారములు చెయ్యాలి. అన్ని చెయ్యలేకపోతే 64 ఉపచారాలు చెయ్యాలి. చతుష్షష్ట్యుపచారాఢ్య అని 64 ఉపచారాలు చేయకపోతే కనీసంలో కనీసం 16 ఉపచారాలు చెయ్యాలి. అందుకే షోడశ సంఖ్య మీద నడుస్తుంది. షోడశోపచారములు అని పిలుస్తాం. ఉపచారము అంటే సేవించేటటువంటి విధానంలో ఒక్కొక్క భాగం. 16 ఉపచారాలు చేయకపోతే కనీసంలో కనీసం ప్రతి ఇంటిలో ప్రతివారు 5 ఉపచారములు చెయ్యాలి. ఆ 5 ఉపచారములు కూడా చెయ్యలేదనుకోండి, భగవంతుడికి జీవితం కృతజ్ఞతతో కూడుకున్నటువంటి జీవితం అయిపోతుంది. ఆ 5 ఉపచారములే గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. గంధానికి, పుష్పానికి, ధూపానికి, దీపానికి, నైవేద్యానికి, ఈ 5టికి పూజలో అంత శక్తి రావడానికి, ఈ 5 పదార్థాలు ఉపయోగించడానికి, ఈ 5 ఉపచారాలు చెయ్యడానికి వెనక ఒక పెద్ద శాస్త్రీయమైనటువంటి అవగాహన ఉంది. మనకి పంచ జ్ఞానేంద్రియములు అని ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, అలాగే చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియములు పని చెయ్యట్లేదనుకోండి, పని చెయ్యట్లేదు అంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కన్ను ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి 2 కళ్ళు, కానీ చూడవు. 2 చెవులు ఉన్నాయి, ఏవి వినవు. 2 ముక్కు రంధ్రములు ఉన్నాయి, ఊపిరి తీయడం వినా వాసన చూడ్డానికి పనికిరాదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉంది, స్పర్శ చెప్పదు. ఇప్పుడు ఈ 5టికి ఉన్న శక్తులు కానీ పనిచేయడం మానేశాయి అనుకోండి, ఇక సుఖము దుఃఖము అని 2 మాటలు ఉండవు. దుఃఖము వదిలేయండి, అసలు సుఖము అనేటటువంటి మాట ఇక జీవితంలో ఏమీ ఉండదు. కళ్ళు లేవు, ఏం చూస్తాడు? దేవాలయం చూడడు, శిఖరం చూడడు, ధ్వజస్తంభం చూడడు, తన భార్యని చూడడు, తల్లిదండ్రుల్ని చూడడు, బిడ్డల్ని చూడడు, ఎవ్వరినీ చూడలేడు. చెవులు లేవు, వీణానాదం ఉంది, వినలేడు. మనవడు వచ్చి తాతా అని పిలిచాడు, వినపడదు. ఎవరో రామాయణం చెప్తున్నారు, వినలేడు. చిలుక పలికింది, వినలేడు. దేవాలయంలో గంట మోగింది, వినపడదు. ఏం సుఖం ఉంది? ఇంకా వాసన చెప్పదు ముక్కు, కాబట్టి అది పుష్పం తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా ఒకటే, కుక్క కళేబరం నుంచి వచ్చినటువంటి వాసనైనా ఒకటే. కాబట్టి ఇప్పుడు సుఖం ఏమీ లేదు ముక్కుతోటి. చెవులు లేవు, వినపడదు. నాలుకకి రుచి చెప్పే శక్తి లేదు. నిప్పు కడికి తీసుకొచ్చి నాలుక మీద పెట్టండి, తెలియదు.
తిరుపతిలో శ్రీవారికి నైవేద్యం చేసినటువంటి లడ్డు తీసుకొచ్చి నాలుక మీద పెట్టండి, తెలియదు. కడుపు నిండాలి కాబట్టి తినేస్తాడు, చర్మానికి స్పర్శ తెలియదు. భార్య ముట్టుకున్నా, కొడుకు ముట్టుకున్నా, కూతురు ముట్టుకున్నా, గురువుగారు ముట్టుకున్నా, ఎవరు ముట్టుకున్నా ఆ స్పర్శ అనుభవించలేడు. కాబట్టి సుఖాలు లేవు. ఈ 5 ఇంద్రియాలు పనిచేయకపోతే అసలు మనిషి జీవితంలో కాదు, ఏ జీవికి కూడా సుఖము అన్న మాట ఇంకా ఏవీ లేవు, ఆగిపోతాయి. ఈ 5లో ఇంత సున్నితమైన కంటిని నిర్మించి దానికి చూసే శక్తినిచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు దాన్ని నిర్మాణం చేసింది. అది బడలిపోతే దానికి రాత్రి రెప్ప మూత వేసి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తెల్లవారేటప్పటికి మళ్ళీ శక్తి పొందేట్టుగా చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. అలాగే చెవి లోపల కర్ణభేరి అని సున్నితమైనటువంటి పరికరాన్ని ఉంచి వినడానికి వీలుగా శక్తిని కల్పించిన వాడొకడు ఉన్నాడు. వాడి వలన ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నాం. చర్మానికి పైనుంచి కింద వరకు స్పర్శ పెట్టాడు కాబట్టి మనవడొచ్చి ముట్టుకుంటే, కొడుకొచ్చి ముట్టుకుంటే, గురువుగారు వచ్చి ముట్టుకుంటే, శిష్యుడొచ్చి ముట్టుకుంటే సుఖానుభూతిని పొందుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన వాడొకడు ఉన్నాడు. వాడు మన మాంసనేత్రానికి కనపడతాడా కనపడడా వేరు విషయం. కానీ వాడొకడు ఉన్నాడు. వాడు బడలిపోయిన ఇంద్రియాలకి మళ్ళీ తెల్లవారేటప్పటికే శక్తినిస్తున్నాడు. ఇస్తున్నాడు కాబట్టి 5 ఇంద్రియాలతో మళ్ళీ సుఖాలు అనుభవిస్తున్నాం. ఏ ఒక్కడు మన కంటికి కనపడకపోయినా మళ్ళీ 5 జ్ఞానేంద్రియాలకి శక్తినిస్తున్నాడో వాడికి కృతజ్ఞత చెప్పి ఇంద్రియములను వాడుకుంటాం. సనాతన ధర్మంలో ఎవడు మన కంటికి కనపడకపోయినా మన వెనక ఉండి మన ఇంద్రియముల అన్నిటికీ కూడా శక్తినిచ్చి కాపాడుతున్నాడో వాడికి కృతజ్ఞతను చెప్పడానికే ఉపచారము చేయుట అని పేరు. వాడు కన్నులిచ్చాడు కాబట్టి కంటితో చూస్తాం, కంటితో చూసి ఆనందించడానికి మనకి అనుగ్రహించాడు కాబట్టి దీపం పెట్టి ఉపచారం చేసి కృతజ్ఞత చెప్తాం. ఈశ్వరా, నాకు వెలుగు ఎలా ఇచ్చావో ఆ వెలుగు నీ యందుంచి వెలుగులకు వెలుగైన నీకు నమస్కరిస్తున్నాను. ఈశ్వర, నాకు ముక్కిచ్చావు, ఆ ముక్కుకి వాసన చూసే శక్తి ఉంది, అందుకే నేను వివిధ రకములైనటువంటి పరిమళాల్ని ఆఘ్రాణించి సుఖాలు పొందుతున్నాను. దీనికి కృతజ్ఞతగా నీకు ధూపం వేస్తున్నాను. అలాగే నాకు నాలుకిచ్చావు, ఒక్క తీపిలో ఎన్ని మళ్ళీ తీపులున్నాయో, ఒక్క లడ్డూ తీపే కాదు, బూందీ లడ్డు ఒక తీపి, తొక్కుడు లడ్డు ఒక తీపి, ఏదో ఖర్జూరాది ఫలాలతో చేసినటువంటి లడ్డు ఒక తీపి, ఇన్ని రకాల తీపిగా ఉండే పదార్థాలు తింటున్నాను. అలా తిన్న పదార్థాలలో ఉన్నటువంటి తీపిని తెలుసుకోగలిగినటువంటి రసాంకురములను నాలుక మీద ఉంచావు. నువ్వు నాకు ఇన్ని సుఖాలు అనుభవించడానికి అవకాశం ఇచ్చావు నాలుక ద్వారా. కనుక సత్వగుణంతో ఆలోచించాను కాబట్టి నీకు నేను సాత్వికమైన పదార్థాన్ని నైవేద్యంగా పెడుతున్నాను. ఓ పండో లేకపోతే పాలో లేకపోతే బెల్లమో తీసుకొచ్చి నైవేద్యం పెడతాం. అలాగే ఈశ్వర, నువ్వు నాకు స్పర్శశక్తినిచ్చావు, ఎక్కడ ముట్టుకున్నా నాకు తెలుస్తోంది. దానివల్ల నన్ను నా భార్య ముట్టుకున్నప్పుడు, బిడ్డలు ముట్టుకున్నప్పుడు, మనవలు ముట్టుకున్నప్పుడు, గురువు ముట్టుకున్నప్పుడు, శిష్యుడు ముట్టుకున్నప్పుడు, స్నేహితుడు ముట్టుకున్నప్పుడు నేను సంతోషాన్ని పొందుతున్నాను. నాకు స్పర్శ సుఖాన్ని ఇచ్చావు కాబట్టి నీకు చందనాన్ని అనులేపనం చేస్తాను, నీకు చల్లగా ఉంటుంది. ఇది కృతజ్ఞత, అందుకని ఉపచారం. అలాగే నీవు నాకు చెవులిచ్చావు, చెవులిచ్చావు కాబట్టి నేను ఎన్నో వింటున్నాను. అసలు ఈ చెవి జ్ఞానానికి కారణం. ఎందుచేత భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటుంది శృతి. ఈ చెవి ఉంది కాబట్టి చెవి ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని మనిషి ధర్మమునందు ప్రవర్తించి కృతార్థుడవుతున్నాడు. అలా వినడానికి చెవులిచ్చావు కాబట్టి నీకు పుష్పాలతో పూజ చేస్తున్నాను. ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు, దీపానికి కంటికి సమన్వయం ఉంది. ముక్కు చూసే వాసనకి మనం వేసే ధూపానికి సంబంధం ఉంది. మనకున్న స్పర్శకి అలాగే ఈశ్వరుడికి అనులేపనం చేసే చందనానికి సంబంధం ఉంది. చెవితో వినడానికి, పువ్వుతో పూజ చేయడానికి అనుబంధం ఏముంది అంటే నా కొరకు తెచ్చినవన్నీ నావే అయినట్లు. ఏదో ఇప్పుడు నాకు తెచ్చి ఒక పూలదండ వేశారు, ఆ పూలదండ అక్కడ ఉన్నది ఎవరిదా? పూలదండ నాదే, నా మెడలోనే ఉండక్కర్లేదు. ఆ పక్కకి తీసి ఉంచిన ఆ పూలదండ నాది.
నాకు కప్పిన శాలువా తీసి నేను పక్కన ఉంచిన ఆ శాలువా నాది. తుమ్మెదలన్నీ చేసేటటువంటి జంకారములన్నీ ఎవరి కోసం? పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వచ్చి తేనె తాగేటప్పుడు నిశ్శబ్దం అయిపోతాయి, పువ్వు మీద ఎగిరే వరకు జంకారం చేస్తాయి. అందుకే ఆ జంకారములన్నీ ఎవరివి అంటే పువ్వులవి. తుమ్మెదల జంకారములు పువ్వులవైనట్లు పువ్వులకు ధ్వనులున్నాయి. ఎలా ఉన్నాయంటే తుమ్మెదల ధ్వనులు పువ్వులవి కనుక. ఇప్పుడు మనం చెవితో శబ్దాన్ని వింటున్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులతో పూజ చేస్తాం. ఇది ఈ 5 ఉపచారములు ఎందుకు చేస్తామంటే ఈ 5 శక్తులు లేకపోతే అసలు నా జీవితంలో సుఖమన్న మాట లేదు. కాబట్టి ఈశ్వర, నేను సుఖం అనుభవించేటప్పుడు అది ధార్మికమై ఉండాలి. ధర్మచట్రంలోకి ఇమిడిన సుఖాన్ని నేను అనుభవించాలి. ధర్మచట్రంలో ఇమడని సుఖం నేను అనుభవించాలన్న కోర్కె నా యందు కలగకుండుగాక. ధార్మికమైన సుఖములను అనుభవించదనుగాక. అనుభవించేటప్పుడు నీ అనుగ్రహం వల్ల ఇంద్రియములకు శక్తి ఉంది, అనుభవిస్తున్నానన్న భావన నా యందు అంతర్లీనముగా నిలబడుగాక. అది ఏ భక్తి. కాబట్టి ఈ 5 పదార్థాలకి 5 ఉపచారాలకి అంత శక్తి, అంత పవిత్రత కలగడానికి కారణం మన యొక్క సమస్త సుఖములకు ప్రతినిధులుగా ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను ఇచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞతా భావన ఆవిష్కరించేటప్పుడు ఈ పదార్థములే ఉపయుక్తములవుతాయి. అందుకే గంధ పుష్ప ధూప దీప నైవేద్యములకు అంత శక్తి. పూజ దగ్గరికి వచ్చేటప్పటికి పుష్పార్చనలో చేస్తే 108 పూలు, లేకపోతే 1000 పూలు. 108 నామాలన్నా ఉంటాయి, 1000 నామాలన్నా ఉంటాయి. ఏమి మధ్యలో ఎన్నో అంకెలు ఉన్నాయిగా 108కి 1000కి మధ్యలో ఎందుకు వాడకూడదు అంటే ఈ సమస్త జగత్తు పుట్టినప్పుడు కానీ వెళ్ళిపోయినప్పుడు కానీ నక్షత్రాన్ని చూస్తారు. ఏ నక్షత్రంలో పుట్టాడు అన్నదాన్ని బట్టి జాతకం వేస్తారు. ఏ నక్షత్రంలో శరీరం వదిలిపెట్టేశాడు అన్నదాన్ని బట్టి ఆ తరువాతి కార్యక్రమాన్ని నిర్ణయం చేస్తారు. నక్షత్రం ప్రధానం. మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. అంటే ఈ సమస్త జగత్తు ఎందులో పుట్టింది? 108 నక్షత్ర పాదాల్లో పుట్టింది. 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి 2 కాళ్ళు కలిగిన జంతువులతో మొదలుపెట్టి నేను నాలా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి, ఈ జగత్తంతా కూడా 108 నక్షత్ర పాదాల్లోనే వచ్చింది. కాబట్టి అందరూ సుఖమును అనుభవించెదరుగాక. వీడు సుఖంగా ఉండాలి, వాడు సుఖంగా ఉండకూడదు అన్న భావన ఉండదు. అది విశాల హృదయం. అందుకని 108 నామాలతో పూజ. భక్తి పారవస్యం కలిగి 108 నామాల దగ్గర ఆపలేకపోతే అప్పుడు 1000. 1000కి సంస్కృతంలో సహస్రం అని పేరు. సహస్రం అంటే అనంతం, దానికి ఇక లెక్క లేదు. అప్పుడు విశేషమైన ఆనందానుభవాన్ని పొందుతున్నాడు. భగవంతుడిని అన్ని నామాలతో పిలిస్తే తప్ప తృప్తి కలగలేదు అంటే సహస్రనామాలతో పూజ చేస్తారు. అందుకని గంధ పుష్ప ధూపదీప నైవేద్యములకు ఉపచారముల యందు విశేషమైనటువంటి ప్రశస్తి కలిగింది. పూజ్యశ్రీ గురువుగారికి పాదావందనం చేస్తూ, ఈ క్రతువు ఎరుగనేటువంటిది ఏ వ్రతము ఉపాసనకి సులభమో మరియు దాని యొక్క అవసరం గురించి కాస్త వివరిస్తారని కోరుకుంటున్నాను. మంచి మాట. క్రతువు లేని వ్రతం. ఏ వ్రతం చెయ్యండి క్రతువు ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం, వినాయక వ్రతం, ఏ వ్రతం చేసినా ఏదో ఒక మూర్తిని ప్రతిష్ఠ చేయడం, ఏవో కొన్ని మంగళద్రవ్యాలు తీసుకురావడం, కలశస్థాపన చేయడం, పూజ చేయడం, కథ చదవడం, ప్రసాదాన్ని వినియోగం చేయడం, ఇవన్నీ ఉంటాయి. క్రతువు లేని వ్రతం అంటే బాహ్యంలో ఏ క్రతువు ఉండకూడదు, కానీ వ్రతం ఉండాలి. ఆ వ్రతం భగవంతుణ్ణి చేరుకోవడానికి సులువైనదై ఉండాలి. అటువంటి వ్రతం ఏది? అది ప్రశ్న. ఆ వ్రతం మౌనవ్రతం. మనకి సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్రతాలలో ఒకటిగా చెప్పబడిన వ్రతం ఏది అంటే మౌనవ్రతం. మౌనవ్రతము అంటే మాటలాడకుండా ఉండుట. దానికి కాల నియతి ఉంటుంది. సాధారణంగా అది ఒక రోజు అంటే ఒక రాత్రి ఒక పగలు, ఈ రెండిటినీ తీసుకుని ప్రమాణంగా పెట్టుకుంటారు. అంటే కనీసంలో కనీసం ఒక్క రోజైనా మౌనవ్రతం పాటించాలి. ఒకరోజు ఏదో ఈ మంగళవారం లేకపోతే ఈ ఆదివారం నేను మౌనవ్రతంలో ఉంటాను,
మౌనవ్రతంలో ఉంటాడు కాబట్టి ఏమీ మాట్లాడాడు. మౌనవ్రతంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడను, కానీ సైగలు చేస్తాను. మీరు కూడా సైగలు చేసి నాతో సమన్వయం కావచ్చు అనకూడదు. అది వ్రతం ఎప్పుడవుతుందంటే నువ్వు మాట్లాడవలసిన అవసరాన్ని పరిత్యజించావు. అంటే ఎవరితోనూ సమన్వయం పొందవు, కానీ ప్రాణధారావసరములు కొన్ని ఉంటాయి ముఖ్యమైనవి. ఏ మంచినీళ్ళో కావాలి, అటువంటప్పుడు సైగ చేస్తారు. మరి మౌనం ఎందుకు పనికొస్తుంది అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చక్కగా ఏ విధమైనటువంటి ప్రతిబంధకము లేకుండా మనసులో అదే పనిగా ధ్యానం చేయడానికి, ఆలోచించుకోవడానికి, జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం తీసుకుంటారు. ఎందుచేత అంటే మీరు చూడండి, నేనున్నాననుకోండి, అహరహం నేనేం ఆలోచిస్తా? నా భార్యని ఎలా కాపాడుకోవాలి, నా బిడ్డల కోసం ఎలా నేను సంపాదించి డబ్బు అక్కడ పెట్టాలి, నా మనవలు ఎలా వృద్ధిలోకి వస్తారు, నా స్నేహితులు ఎలా సుఖ సంతోషాలతో ఉంటారు, నా బంధువులందరూ ఎలా బాగుంటారు, ఇవన్నీ ఆలోచిస్తాను, మంచిదే. కానీ నాలో ఒక జీవుడు ఒకడు ఉన్నాడుగా, ఆ జీవుడు ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాడు. కొన్ని సంవత్సరముల తరువాత ఆ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. పునర్జన్మ సిద్ధాంతం సనాతన ధర్మానికి ప్రాణప్రదం. ఇది విడిచిపెట్టిన తరువాత జీవుడు ఏం చేస్తాడు? ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. మరి ఆ శరీరంలోకి వెళ్ళిపోయిన తరువాత ఆ శరీరములో జీవుడు సుఖపడాలా దుఃఖపడాలా అంటే ఈ శరీరంలో ఉండగా నేనేం చేశాను అన్నది ప్రమాణం. ఈ శరీరంలో ఉండగా నీ చెయ్యగలిగిన పరమపుణ్య కార్యం ఏది అంటే భగవంతుని గురించినటువంటి ఆలోచన. అసలు ఆలోచనకి ప్రతిబంధకం ఏది? మాట్లాడడం. నేను ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, వెంటనే ఎవరో వచ్చి కోటేశ్వరారు అని ఏదో మొదలుపెట్టాడు అనుకోండి, లౌకిక వ్యవహారం, నేను ఆయనతో మాట్లాడుతున్నాను అనుకోండి, అది వ్యసనం అవుతుంది. పనున్నా లేకపోయినా ఏదో మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడూ ఏదో మాట్లాడుతూ ఉండడం. భగవంతుడు మాట అన్నదాన్ని ఎందుకు ఇచ్చాడంటే పరమశక్తివంతమైన ఆయుధం భగవన్నామని చెప్పి తరించమని. అది వ్యసనమైందనుకోండి, అక్కర్లేని మాటలు ఎప్పుడూ మాట్లాడుతుంటాడు, ఉండలేడు మౌనంగా. అప్పుడు ఏమవుతుందంటే పాపాన్ని మూట కట్టుకోవడం మొదలు పెడతాడు. ఎవరో పెద్దల్ని నింద చేశాడు, అదో పెద్ద పాపమై కూర్చుంటుంది, అది అనుభవించాలి ఎప్పుడో. కాదు, మౌనంలో ఉన్నాడు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం, అది సగం పాపాలు తగ్గిస్తుంది. ఆ రోజు ఎవ్వరి గురించి మాట్లాడలేదు కాబట్టి నిందావాక్యం పలకలేదు, సగం పాపం పోయింది. ఇక రెండవది, భగవంతుడి గురించి ఆలోచించుకోవడానికి నీకు ఒక పెద్ద అవకాశం కలిగింది. ఉత్తి రోజుల్లో నువ్వు కూర్చుని ఆలోచిస్తున్నా, ఏమంటే వాళ్ళు ఎవరో వచ్చారు అంటుంది భార్య, లేకపోతే నువ్వు మాట్లాడాలి, మౌనవ్రతంలో ఉన్నావు. ఆయన మౌన వ్రతంలో ఉన్నారండి అంటారు. వ్రతం చేస్తున్నాడు అనుకోండి, మధ్యలో పైకి లేచిపోమ్మని అడగరు. మౌనవ్రతంలో ఉన్నవాడితో మాట్లాడరు. ఎన్నాళ్ళు ఉంటారండి మౌనవ్రతంలో అంటారు. ఏదో ఒక వారం రోజులు ఉంటారండి, వారం రోజుల తర్వాత వస్తారు మాట్లాడడానికి. అంటే 7 రోజులు ఏం చెయ్యొచ్చు అంటే మౌనంగా ఉండి భగవంతుడి గురించి చక్కగా ఆలోచన చెయ్యొచ్చు. ఎలా? ఆలోచన అన్న మాటకు అర్థం బయట నుంచి లోపలికి తీసుకోవడం, లేకపోతే లోపల నిలబడడం. 2 మార్గాలు. బయట నుంచి లోపలికి తీసుకోవాలనుకోండి, ఏమీ అక్కర్లేదు. రేపు నేను మౌనవ్రతం చేస్తాను అనుకుంటే మీ దగ్గర ఉన్న మంచి మంచి పుస్తకాల్లో ఉన్నటువంటి చిత్రపటాలు తీసి అక్కడ పెట్టుకుని మీరు ఒక్కొక్క మూర్తిని బాగా చూస్తున్నారనుకోండి, ఎవరూ మిమ్మల్ని మాట్లాడించరు, మీకు ప్రతిబంధకం కలిగేటట్టుగా ఏ శబ్దం చేయరు. మీరు అదే పనిగా దాని మీద ఆ మూర్తులన్నిటినీ చూస్తున్నారు. లేదు, ఏదో భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మాత్రమే వింటున్నారు. మౌనవ్రతంలో లౌకిక విషయాలు వినరు, అది వ్రతం భగవంతుడి కోసం. ఏదో భగవత్ సంకీర్తనం వింటారు, భగవంతునికి సంబంధించిన విషయాన్ని చూస్తారు, సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటారు. మనకి కొత్తగా ఒక విషయంలో ఉన్న సుఖం తెలిసే వరకు అసలు అందులో సుఖం ఉందని తెలియదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా జిల్లాలో తూర్పుగోదావరిలో కొత్తపల్లి కొబ్బరి అని మామిడి పళ్ళు ఉంటాయి, బహుమధురంగా ఉంటాయి. నేను కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు చాలా బాగుంటుంది అన్నాను అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది ఆ కొత్తపల్లి కొబ్బరి చాలా బాగుంటుందని? ఓహో బాగుంటుంది, ఇలా ఉందనుకుంటారు. నేను పండు తెచ్చి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు తిన్నారనుకోండి, ఓ ఇంతకు ముందు నేను తిన్న అన్ని మామిడి పళ్ళ కన్నా కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు యొక్క రుచి చాలా ఎక్కువ అని తెలుసుకుంటారు.
పుట్టిన దగ్గర నుంచి మాట్లాడడమే తప్ప మాట్లాడకుండా ఉండడం మనకు అలవాట్లేదు. ఇప్పుడు ఒక్కరోజు మాట్లాడకుండా ఉండి భగవంతుని వైపు మనసు పెట్టాడనుకోండి, అసలు భగవంతుని వైపు మనసు పెట్టడంలో, మౌనవ్రతం చేయడంలో ఉన్నటువంటి సంతోషం ఏమిటో మనసు రుచి పట్టుకుంటుంది. పట్టుకుందనుకోండి, నెలకి ఒక రోజు చేస్తాను అన్నవాడు కాదు, 2 పక్షాలలో ఒక్కొక్క రోజు చేస్తానంటాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆత్మోద్ధరణం అవుతోంది. పైగా మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండడం అనేటటువంటిది అందరికీ అలవాటైందనుకోండి, దేశంలో సగం సమస్యలు దానివల్లే తగ్గిపోతాయి. అసలు అన్నిటికీ పెద్ద కారణం ఎక్కడుంటుంది అంటే మాట్లాడడంలోనే ఉంటుంది. ఆ మాట్లాడడం అంత తేలికైన విషయం కాదు. అందరికీ శాంతికారకమై అందరి యొక్క ఉద్ధరణకు హేతు అయిన మాట మాట్లాడడం ఒకెత్తు, మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురున్, మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు. అదే మాట జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అనకూడని మాట నోటి వెంట వస్తే ఇబ్బందులు తీసుకొస్తుంది. అందుకే మాటని నియంత్రించుకోవడం ఎలా, ఆ మౌనంలో ఎంత సంతోషం ఉన్నది అర్థమవుతుంది. 2, అపురూపమైనటువంటి వరం మనుష్య జన్మకి స్వరపేటిక, దానికి కొంత విశ్రాంతి లభిస్తుంది. అన్నిటినీ మించి భగవత్ సన్నిధానంలో కూర్చోడానికి అలవాటు పడుతుంది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే, ఆయన దగ్గర ఒక నెమలి తిరుగుతుండేది. ఒకానొకప్పుడు ఒక సాధకుడు ఏం చేశాడంటే, సాయంకాలం 4 గంటల వేళ ఆయనకి నల్లమందు తినే అలవాటు ఉండేది. ఓ నల్లపూసంత నల్లమందు గింజ ఒకటి అక్కడ పెట్టాడు. పెట్టి దాన్ని పిలిచి తినమన్నాడు. ముందు నెమలి వచ్చి తినలేదు, తర్వాత నల్లమందు తింది. తిన్న తరువాత మరునాడు సాయంకాలం 4 అయ్యేటప్పటికి దానికి ఆ నల్లమందు పెడితే బాగుండని మళ్ళీ వచ్చింది ఆ సాధకుడి దగ్గరికి. మళ్ళీ ఓ పూసంత పెట్టాడు. ఆ నెమలి ఒక 2 నెలల తరువాత 4 అయ్యేటప్పటికి నల్లమందు పెట్టకపోతే చచ్చిపోయే స్థితికి వచ్చింది. మెల్లిగా అది వ్యసనం. కానీ మౌనవ్రతానికి ఒకసారి అలవాటు పడడం మొదలు పెడితే మానసికమైనటువంటి పూజ చేయడం అలవాటైపోతుంది, ధ్యానం అలవాటు అవుతుంది, మనసు పరిశుద్ధమవుతుంది, భగవంతుడిచ్చిన వాక్కు ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుకే అన్ని వ్రతములలోకి ఏ విధమైనటువంటి క్రతువు లేకుండా చేసేటటువంటి వ్రతం భగవంతుణ్ణి చేరుకోవడానికి చాలా తేలికగా మార్గాన్ని చూపించేటటువంటి వ్రతం. ఇది నాకు చేయడానికి శక్తి ఎక్కడుందండి అని అనవలసిన అవసరం లేని వ్రతం మౌనవ్రతం ఒక్కటే. అందుకే మహాత్ములైన వాళ్ళందరూ జీవితంలో మౌనవ్రతం పాటించారు. వారు నోరు విప్పితే చాలు, ఇలా ఒడిసి పట్టుకోవడానికి కొన్ని కోట్ల మంది ఎదురు చూసే రోజుల్లో కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా మౌనవ్రతంలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ల తర్వాత మౌనవ్రతాన్ని విడిచిపెట్టేవారు. దాని చేత ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుచేతనే అన్నింటికన్నా చాలా గొప్ప విభవాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం మౌనవ్రతం. ఆ మౌనవ్రతాన్ని పాటించి అందరూ కూడా ఈశ్వరానుగ్రహాన్ని పొందమని శాస్త్రవాక్కు. మంచి ప్రశ్న అడిగారు. శ్రీ గురుభ్యో నమః. పూజ ప్రారంభించే ముందు ముక్కు పట్టుకోమంటారు ఎందుకండి? మంచి ప్రశ్న. పూజ ప్రారంభం చేసే ముందు నేను చూస్తున్నాను చాలా చోట్ల ముక్కు పట్టుకోండి అంటారు, కానీ అది తప్పు. అది అలా ముక్కు పట్టుకోండి అన్న మాట అసలు ప్రయోగమే చేయకూడదు. ముక్కు పట్టుకోవడం, మూతి పట్టుకోవడం అలాంటివి ఉండవు పూజల్లో. ముక్కు పట్టుకోవడం అంటే ఎవరి ముక్కు పట్టుకోవడం? నీ ముక్కు నువ్వు పట్టుకోవడం ఎందుకు? ఎక్కడికి పారిపోతుంది అది? పూజలో ముక్కు పారిపోతుందని ఏం లేదు. కానీ ముక్కు పట్టుకోవడం అన్న మాటే వాడకూడదు. అది ప్రాణాయామం. ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే మనసు విశేషమైనటువంటి చంచల స్వభావం కలిగినది. ఎంత వేగంతో ఉంటుందంటే మనసు మనోజవం మరుతతుల్య వేగం అని. మనసు వెళ్ళినంత వేగంగా లోకంలో ఏదీ వెళ్ళదు, అంత వేగంగా వెడుతుంది. ఇక్కడ నేను కూర్చుని ఉండగా నా మనసు, నేను మంచి సంకల్పం చేసి తలుచుకున్నాను అనుకోండి, కాశీపట్టణానికి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండగా కళ్ళు మూసుకుని, అబ్బా ఈ సమయానికి వెంకటాచలంలో స్వామివారు ఉభయనాంచారులతో ఊయలు లూగుతూ ఉంటాడు,
ఆయనకి పురంధరదాస్ గారి కీర్తనలు, అన్నమాచార్యుల వారి కీర్తనలు వినిపిస్తూ ఉంటారు. నా తండ్రి ఊగుతూ ఉంటే ఆ ఆర్జిత సేవలో ఉన్న వాళ్ళందరూ ముందు కూర్చుని ఉండి ఉంటారు అని నేను భావన చేస్తున్నాను అనుకోండి. నా ప్రమేయం లేకుండా మనసు తిరుపతి వెళ్ళిపోతుంది. నా మనసు పాపపు చింతనలో ఉందనుకోండి, వెళ్ళకూడని చోటుకు కూడా అలాగే వెడుతుంది. దానికి ఉదాహరణలు నేను చెప్పక్కర్లేదు. అలా మనసు వెళ్ళి పాపం చెయ్యొచ్చు, మనసు వెళ్ళి పుణ్యము చెయ్యొచ్చు. ఇప్పుడు పూజ ఎందుకు చేస్తున్నావు? భగవంతుడికి ఉపచారాలు ఇవ్వడానికి. ఇప్పుడు నేను మీ ఇంట్లో ఎదురుగుండా కూర్చున్నాను అనుకోండి, అయ్యా స్నానం చేయండి అన్నారనుకోండి, ఎక్కడ చేయాలమ్మా స్నానాల గది ఎక్కడ అని అడుగుతాను. ఇక్కడ స్నానం చేయడానికి బిందేదమ్మా అని అడుగుతాను. కానీ భగవంతుణ్ణి స్నానం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆయన అంటాడు నీ మనసు పెడితేనే తీసుకుంటానంటాడు. ఇప్పుడు నువ్వు మనసులో చూడాలి ఆయన స్నానం చేయడం. మనసు అక్కడ నిలబడాలి అంటే నువ్వు ఒక్కొక్క ఉపచారం చెప్తున్నావు. స్నానం సమర్పయామి, వస్త్రద్వయం సమర్పయామి. రోజు నిజానికి పంచలచా పట్టుకొస్తావా? పట్టుకురావు. కానీ రోజు నువ్వు బట్టల కొట్లో చూసినటువంటి గండబేరుండం అంచున్న పంచెల చాప ఒకటి తెచ్చి అట్టపెట్లో మొలతాడేసి మూట కట్టి తెచ్చి ఆ మూట విప్పి అట్టపెట్టి అట్ట తీసి ఆ పంచెల చాపు కత్తిరించి ఉత్తరీయము పంచాను భగవంతుడికి ఇస్తే ఆయన ఆ పంచె కట్టుకుని ఆ ఉత్తరీయం వేసి కొచ్చి కూర్చుంటే ఎంత గొప్పగా ఉన్నాడో చూసి నువ్వు మురిసిపోవాలంటే నీ మనసుతో చూడాలి. చూడాలంటే మనసు అక్కడ ఉండాలి. మనసు అక్కడ ఉండదు, పారిపోతుంది. అక్కడ ఉండేటట్టు చెయ్యాలంటే మనసు యొక్క వేగం అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ప్రాణోత్క్రమణము అంటారు. ప్రాణము వాయువు, ఊపిరి ఆగిపోతే ప్రాణం పోయిందంటారు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదిలినటువంటి మనసు ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి పారిపోతుంది. ఆ మనసు కదలకుండా ఉండాలి అంటే ఉద్వేగంతో ఊపిరి తీయకూడదు, వేగంగా తీయకూడదు. దాన్ని నియంత్రణం చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు నియంత్రించకూడదు ఊపిరిని. దానికి ప్రాణాయామం. ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ముక్కు రంధ్రాన్ని ఒకదాన్ని మూసి రెండవ రంధ్రాన్ని తెరిచి మెల్లగా ఊపిరిని పూర్తిగా తీసుకుని ఏ ముక్కు రంధ్రంలోంచి తీశారో ఆ ముక్కు రంధ్రాన్ని మూసిన ముక్కు రంధ్రాన్ని తెరిచి అందులోంచి మెల్లగా విడిచిపెట్టాలి. మళ్ళీ ఎందులోంచి విడిచిపెట్టారో అందులోంచే మళ్ళీ మెల్లగా పీల్చాలి. మళ్ళీ అప్పుడు మూసిన రంధ్రాన్ని తెరిచి మళ్ళీ మెల్లగా విడిచిపెట్టాలి. అలా ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగం నియంత్రింపబడి ఆ మనసు ఆగుతుంది. ఆగిన మనసు మాట వింటుంది. ఎప్పుడైనా రైతు ఎద్దుబండి కట్టాలనుకున్నాడు అనుకోండి, అసలు ముందు రైతు యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే కాడి కిందకి ఎద్దు రావాలి. ఎద్దు కాడి కిందకి రాకపోతే అప్పటికీ కట్టలేడు. ఆ ఎద్దు వచ్చి కాడి కింద తల పెట్టడం అలవాటు చేశాడు అనుకోండి, అది అక్కడ ఎద్దు పడుకుంది. రైతు ముందెళ్ళి ఎద్దుని తీసుకురాడు, తిన్నగా బండి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ బండి కోడు పట్టుకుని పైకెత్తుతాడు. పైకెత్తి అంటాడు. పడుకున్న ఎద్దు లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చి తల పెట్టేస్తుంది. ఒకసారి అలవాటు పడిపోయిన ఎద్దు దానిని లేపకపోయినా బండి పైకెత్తితే కాడి కింద మెడబెట్టినట్టు ప్రాణాయామం చేస్తే మన మనసు మన మాట వినడం మొదలు పెడుతుంది. అప్పుడు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాననుకోండి, ఈశ్వరుడి చేతులు చూస్తుంది, నేను పోసిన నీళ్లు చూస్తుంది, ఆయన పుచ్చుకోవడం చూస్తుంది. మనసు నిలబడితే కానీ పూజ పూర్తవదు. మీరేమిచ్చారు ఈశ్వరుడికి అనవసరం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తి మనస్సులో ఉండే భావన. ఆ మనసు నిలబడాలి అంటే ప్రాణాయామం చేస్తే ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. నిలబడిన తరువాత ఇక ఒక్కసారి లొంగిందనుకోండి, ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అన్నారనుకోండి, అలా చేయడం మొదలు పెడుతుంది. అలా చేస్తే దానికి ఉన్న విచిత్రం ఏమిటో తెలుసా? అదే జ్ఞాపకం చేస్తుంది. ఏమయ్యో 108 నామాలు చెయ్యాలి కదూ, 108 పువ్వులు ఉన్నాయా, అన్ని పువ్వులు లేకపోతే కాసిన అక్షతలు కూడా సిద్ధం చేసుకో, అదే జ్ఞాపకం చేస్తుంది. మాట విన్నటువంటి ఎద్దు ఎలా కాడి కింద తల పెడుతుందో అలా మాట వినడానికి అలవాటు పడిన మనసు భగవత్పథంలో నడిపించడానికి ఉపకరిస్తుంది. అందుకే వాగ్గేయకారులందరూ మాట విన్న మనసుని కీర్తిస్తారు, మాట వినని మనసుని నిందిస్తారు. ఓ మనసా వినవే అంటూ త్యాగరాజస్వామి అన్ని కీర్తనలు అందుకే చేశారు. కాబట్టి పూజలో ప్రాణాయామానికి అంత ప్రధానమైనటువంటి స్థానం ఉంది.
అందుకు పూజ ప్రారంభమే ప్రాణాయామంతో తప్ప కేవలం ముక్కు పట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏం ఉండదు. అది ప్రాణాయామం చేస్తే ఉంటుంది. అందుకే పూజ చేయించేటటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు. చెప్తే అదొక ఉపచారంలా ఉంది అనుకుంటారు. అలా కాకుండా ప్రాణాయామం చెయ్యండి అని చెప్పి చేసేవాడికి తెలియకపోతే చేయించేవాడు చేసి చూపించి దాని వివరం చెప్తే తరువాత చేసుకునే వాళ్ళందరూ కూడా చక్కగా రోజూ అలా చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాణాయామ వైభవాన్ని, యోగశాస్త్ర వైభవాన్ని పూజా విధానంలోకి తీసుకురావడమే ప్రాణాయామ ప్రక్రియ తప్ప అది ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం అని అర్థం చేసుకోవలసి ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. కర్రా ఫణికుమారి పాదాభివందనములు గురువు గారికి. పూజలో ముగ్గురు అమ్మలను ఉంచినప్పుడు వారిని ఏ క్రమంలో ఉంచాలి? ఓ మంచిదమ్మా. మీ ప్రశ్నకి జవాబు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడే ఇచ్చాడు. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని. సవ్యము అపసవ్యము అని రెండు మాటలు మాట్లాడితే మళ్ళీ అందులో కొంత అయోమయం ఉంటుంది. సవ్యం అంటే కుడా, సవ్యం అంటే ఎడమ, సవ్యేతరం అంటే మరి కుడి కాని ఎడమ, ఎడమ కాని కుడా అని. ఆ అనుమానం లేకుండా వ్యాస భగవానుడు ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అన్నాడు. అంటే అమ్మవారు మధ్యలో కూర్చుంటే, అమ్మవారు అన్న మాటకి నేను ప్రధానమూర్తి, కామాక్షి పరదేవత లేదా లలితా పరాభట్టారిక అనుకోండి. లలితా స్వరూపం ఇలా కూర్చునుంటే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉండాలి, ఆవిడికి ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉండాలి. పూజలో మీరెప్పుడూ కూడా ఒక నియమం ఉంటుంది. మీరు ఎటువైపు ఏ పదార్థాన్ని ఉంచారు అన్నదాన్ని బట్టి ప్రాధాన్యత క్రమం నిర్ణయింపబడుతుంది. నా కుడి చేతి వైపు ఏది ఉందో ఆ కుడి చేతి వైపు ఉన్నదానికున్నంత ప్రాధాన్యత ఎడమ చేతి వైపు ఉన్నది కాదు అని అర్థం. ఇప్పుడు అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంది. అంటే సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అని అన్వయం చేయకూడదు. అక్కడ ప్రాధాన్యత అంటే ఈవిడ అనుగ్రహం లేని ఈవిడ అనుగ్రహం ప్రమాదకారి. ఎందుచేత? నా దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది, కానీ సరస్వతీ కటాక్షం లేదు. అక్షరం ముక్క రాదు, ఒక అంకె తెలియదు, కూడడం రాదు, తీసివేయడం రాదు, సంతకం పెట్టడం కూడా రాదు. ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాలి? పిల్లలు చూస్తే చాలా చిన్నవాళ్ళు, భార్యకి చూస్తే నాకన్నా సరస్వతీ కటాక్షం. ఇప్పుడు ఇంత ఆస్తి ఉంది, నేను ఎవరినో నమ్ముతాను. వాడు వచ్చి అయ్యా ఇలా ఇలా రాశానండి, మీ వేలిముద్ర వెయ్యండి అంటాడు, వేస్తాను. కానీ మనసులో భయం, వాడు ఏం రాశాడో, నేను వేలిముద్ర వేశాను. ఇప్పుడు నాకు పిల్లలు పుడితే వాళ్ళకి నేను మొదట చెప్పే విషయం ఏమిటి? ఒరే, నాలా డబ్బు సంపాదించడం కాదురా, ముందు 4 అక్షరాలు నేర్చుకోండిరా. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతురా. భయం వేస్తుంది, ఏమైపోతుందో ఈ ఐశ్వర్యం అని. ఎవడేం చేస్తున్నాడో అని భయం. 2 సరస్వతీ కటాక్షం లేదు. దేనికోసం ఖర్చు పెట్టాలో తెలియదు, దేనికి దానం చెయ్యాలో తెలియదు. శాస్త్రీయమైన ఆలోచన లేకుండా దానం చేశారనుకోండి, అది పుణ్యహేతువు కాదు. పాత్రత నిరిగి దానం చెయ్యాలి, అపాత్రునకు దానం చేయడానికి వీల్లేదు. పాత్రత నిరిగి దానం చెయ్యాలంటే వాడు పాత్రుడు అని తెలియాలి, అంటే అర్హుడు అని తెలియాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. ఇప్పుడు సరస్వతీ కటాక్షం ఉంది, ఎన్ని వేల కోట్లు నీకుంటే భయం? ఏమీ భయం లేదు. నీ ఆస్తి అంతా నువ్వు చూసుకుంటావు, ఏం రాశారో చూస్తావు, నీకెంతుందో చూడగలవు, కూడగలవు, తీయగలవు, భాగహారం చెయ్యగలవు. నేను ఎందులో పెట్టుబడి పెడతాను, నాకు ఎంత వస్తుంది, మాట్లాడగలవు, చూసుకోగలవు, అన్ని విషయాలు తెలుసుకోగలవు, హాయిగా నిద్రపోగలవు, కడుపు నిండా తినగలవు. 2, లక్ష్మీ కటాక్షం బాహ్యంలో కనపడక్కర్లేదు. ఆయనకి పైకి ఆస్తి చూడ్డానికి ఏమీ లేదు, పెద్ద అంతఃపురం లేదు, ఆయనకో సొంత కారు లేదు, ఆయనకేం మణిమాణిక్యాలు లేవు. కానీ సరస్వతీ కటాక్షము ఎవడికి ఉన్నదో వాడు పొందిన లక్ష్మీ కటాక్షము అనన్య సామాన్యము, అంత భోగాన్ని పొందుతాడు. అదే లక్ష్మీ కటాక్షం. మీకొక్క ఉదాహరణ చెప్పాలంటే, మీకొక్క 4 ప్రశ్నలకి జవాబులు చెప్తే నేను ఎక్కడ కూర్చున్నాను? విశాలమైన వేదిక మీద ఒక కుర్చీలో కూర్చున్నాను. మీ అందరూ నాకన్నా కిందెందుకు కూర్చున్నారు? మీ అందరికీ నాకన్నా ఆస్తి తక్కువయ్యా? మరి నన్ను ఎందుకు పైన కూర్చోబెట్టి మీరు కింద కూర్చున్నారు? అంటే
నేను మీ యొక్క ప్రశ్నలకు కొన్నింటికి జవాబు చెప్తాను కాబట్టి ఆ సరస్వతికి నమస్కారం చేసి నాకు ఉన్నత స్థానం ఇచ్చారు. ఇది లక్ష్మీ కటాక్షం కాదా? ఇది వైభవం కాదా? వైభవం ఎందుకు వచ్చింది? సరస్వతీ కటాక్షం వల్ల వచ్చింది. నేను ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి గంట సేపు ఆలస్యం అయ్యాను. మీరందరు ఎందుకు ఓపిక పట్టి కూర్చున్నారు? వాడు చెప్పేది విందామని. నా గురించి చెప్పుకుంటున్నానంటే మీలో ఒకడు వస్తాడా ఈ సభకి? రారు. భగవతి గురించి చెప్తానంటే వస్తారు. అంటే సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షమునకు తనంత తాను హేతు. తెలిసి తెలియని వాళ్ళు సరస్వతి లక్ష్మీ ఓ చోట ఉండరంటారు. ఎందుకంటారో తెలుసా ఆ మాట? వాళ్ళ అన్వయం వేరు. వాళ్ళు అంటారు శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు. ఇప్పుడు ఆ నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు నారాయణుడికి ఏమవుతాడు? కొడుకు. నారాయణుడికి కొడుకు అయితే నారాయణుడి భార్య లక్ష్మికి ఏమవుతాడు? కొడుకు. ఆ కొడుకు బ్రహ్మ అయితే బ్రహ్మకి భార్య సరస్వతి ఏమవుతుంది? కోడలవుతుంది. లోకంలో నానుడు ఏమిటంటే అత్తా కోడలకి పడదు. అత్తా కోడలు ఎప్పుడూ వేరు కాపరాలు ఉంటారు, ఎప్పుడూ కలిసి ఉండరు. అందుకని అత్తా కోడలు ఓ చోట ఉండరు కాబట్టి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు అని సిద్ధాంతీకరిస్తారు. అత్తగారి కోసం బెంగ పెట్టుకుని పురిటికి వెళ్ళని కోడళ్ళు నాకు తెలుసు. కోడలి కోసం బెంగ పెట్టుకుని కోడల్ని చూడకుండా ఉండలేక పరుగులు తీసిన అత్తమామలు నాకు తెలుసు. అసలు ఏ ఇల్లు గౌరవింపబడుతుంది? ఎక్కడ అత్తా కోడలు దెబ్బలాడుకోకుండా కలిసిమెలిసి ఉంటారో ఆ ఇంటినే ఆదర్శప్రాయం అని చెప్తాం. ఆ ఇంట్లో చూడండి అత్తా కోడళ్ళు ఎలా ఉంటారో తల్లి కూతుళ్ళలా ఉంటారంటాం. అది ఆదర్శప్రాయం అంటాం. అంతటి సంస్కృతిని నేర్పవలసిన తల్లులు లక్ష్మీ సరస్వతి ఎందుకు దెబ్బలాడుకుంటారు? వాళ్ళు దెబ్బలాడుకోరు. మనకున్న అవగుణాలు తీసుకెళ్లి వాళ్ళ యందు కూడా ఆరోపించడం. కాబట్టి సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరన్నది తప్పు. కానీ మూర్తులను ఆక్రమంలో ఎందుకు పెడతామంటే, అమ్మా నీ అనుగ్రహం చేత కుడివైపు ఉన్న సరస్వతి నాకు ముందు కావాలి. ఆవిడ అనుగ్రహం కలిగి లక్ష్మీ అనుగ్రహం కలగాలి. కలిగితే ఈ సరస్వతీ కటాక్షం వలన ఈ లక్ష్మీ కటాక్షాన్ని ధైర్యంగా భయం లేకుండా ధార్మికంగా ఉపయోగించుకొని ధర్మకార్యాలకు వినియోగించి ఇక్కడ అక్కడ సముచితమైనటువంటి స్థానాన్ని నేను పొందగలుగుతాను. ఇది లేని లక్ష్మి భయం. లక్ష్మి లేని సరస్వతి అసలు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం లేని సరస్వతీ కటాక్షం అన్న మాట లోకంలో లేదు. ఉండి తీరుతుంది సరస్వతి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడైన వాడు సర్వత్ర పూజింపబడతాడు. ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఉండదు, అన్ని చోట్ల పూజింపబడతాడు. 4 ఉపన్యాసాలు చెప్పిన నేనే రైలు ఎక్కితే ఒక్కొక్కసారి నేను రైలు దిగేటప్పటికి 2 బుట్టల పళ్ళు పట్టుకెడతాను. ఎందుకని? రైలు బండెక్కినా పూజ్యత లభించింది. విద్వాంసుడనైనందుకు కాదు, 4 ఉపన్యాసాలు చెప్పినందుకు. ఇక విద్వాంసునకు గౌరవం లేకుండా ఎందుకుంటుంది? అందుకే కుడిపక్క సరస్వతిని, ఎడం పక్కన లక్ష్మిని అమ్మవారికి ఉంచి అమ్మవారిని సేవిస్తారు. అలా ఉంటుందని నేను చెప్పడం కాదు, వ్యాసుడే చెప్పాడు. శంకర భగవత్పాదులు కూడా ఇదే మాటని సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే అంటూ సౌందర్యలహరిలో చెప్పారు. సరస్వత్యా అని మొదట సరస్వతీ కటాక్షమే మాట్లాడారు. కారణం లక్ష్మిని కించపుర్చడం కాదు. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం అభ్యున్నతికి కారణం కావచ్చు, కాకపోవచ్చు. సరస్వతీ కటాక్షం ఎప్పుడూ అభ్యున్నతికి హేతువు. ఇందుకోసమని ముగురమ్మలని ఉంచినప్పుడు మధ్యలో కామాక్షి లలితాపరాభట్టారిక నుంచి ఆమెకి కుడివైపు సరస్వతి నుంచి ఆమెకు ఎడమవైపు లక్ష్మీదేవి నుంచి పూజిస్తారు. మీరు ఇప్పుడు ఆ క్రమం గురించి సక్రమంగా అర్థం చేసుకుంటున్నారు అనుకున్నానమ్మా. మంచిది. శ్రీ గురుభ్యో నమః. తిరుపతి చంద్రశేఖర్ పాదాభివందనములు. పూజలో వస్త్రధారణ నియమం ఏమిటి తెలియవలసింది? ఓ చాలా మంచి విషయం, చాలా చాలా మంచి విషయం అడిగారు. పూజలో వస్త్రధారణ నియమమేమి? పూజ చేసేటప్పుడు అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సాధారణంగా నిత్య పూజ చేయడం అనేటటువంటిది పురుషుడు చేస్తాడు. ఎవరు చెయ్యాలి ఇంట్లో అంటే యజమాని నిత్య పూజ చెయ్యాలి. ఎవరు చెప్పారు? సంకల్పంలోనే ఉంది. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ పతి సమేతస్య అని లేదుగా. అంటే దాని అర్థం నేను చెయ్యాలి అని దాని అర్థం. ఇంట్లో పూజ ఇంటికి యజమాని చెయ్యాలి. ఎందుకని? ఇల్లు అభివృద్ధిలోకి రావాలని ఎవరు కోరుకోవాలి? యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం ఏముంటుంది? ఇక నేను దాని మీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చెయ్యాలి. చేసినప్పుడు పురుషుడు ప్రతిరోజు పూజ చేస్తాడు.
ఏదో నైమిత్తిక తిథులలో పూజలు చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది వినాయక వ్రతం లాంటిది చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. వస్త్రధారణా నియమము అన్నప్పుడు ప్రధానంగా వస్త్రధారణా నియమము అన్నది అన్వయం ఎవరికి అంటే పురుషునకు. స్త్రీ విషయంలో అంత లోతుగా స్పృశించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం, ఆడపిల్ల అయితే ఏదో లంగా ఓణి జాకెట్టు వేసుకుంటుంది, వివాహితలైతే చీర కట్టుకుని రవిక తొడుక్కుంటారు. మనం అమ్మవారికి అవే కదూ ప్రదానం చేస్తాం, కాబట్టి మనం కూడా అలాగే కట్టుకుంటాం. అంతకన్నా ఇక నేను స్త్రీల వస్త్రధారణకి సంబంధించిన విషయం గురించి చర్చ చెయ్యను. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది, వికచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్ర ఏవచ. గోచి పొయ్యకుండా కేవలం బట్టని చుట్టూ మాత్రమే తిప్పాడు అనుకోండి, దిగంబరుడే అవుతాడు. బట్ట గోచి పొయ్యాలి, వెనక్కి తీసి కుర్చీళ్లు పెట్టి గోచి వెనక్కి దోపుకోవాలి. దాన్ని కచ్చము అంటారు. అంటే గోచి పోసి కట్టుకున్నాడు. వికచ్చః అలా వెనక కుర్చీళ్లు పోసి గోచి పెట్టుకోలేదు. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేదు. అంటే ఉత్తరీయం ఒకటే ఉండాలి పురుషుడికి, చొక్కా కానీ బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. ఏదో కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి, ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్టు మీరు చొక్కా విప్పండి, మీరు బనీని ఇప్పండి అని చెప్పక్కర్లేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడిని, వీడు వాడికి కనపడాలి. నువ్వు ఉత్తరీయం ఒకటే వేసుకుంటారు పురుషులు. వేసుకుని వికచ్చః గోచి పోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉందనుకోండి, వాడు భార్యాసహితుడు మంగళప్రదుడని గుర్తు. కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి, భార్య చనిపోయింది, అమంగళకరుడు, ఆయన యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోలేదనుకోండి, ఆయన పూజకి అర్హుడు కాడు అని గుర్తు. కాబట్టి అనుత్తరీయశ్చ ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. రెండు, ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారనుకోండి, మీ యందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అని గుర్తేమిటో తెలుసా? మీకు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చిన ఇంటి యజమాని యొక్క ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరింటికైనా వెళ్ళాననుకోండి, ఆయన ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురొచ్చి స్వాగతం పలికాడు అనుకోండి, నేను ఆయన యొక్క అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెప్పచ్చు. ఆయన అలా రాలేదనుకోండి, నేను వెళ్ళి నా పని చూసుకుని వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకో తెలుసా? నాకు ఆయన పెద్దరికం ఇస్తున్నాడని గుర్తేమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. మీరు గమనించండి, కావ్యాలలో పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు ఎవరితో సమన్వయం అవుతున్నావు? భగవంతుడితో సమన్వయం అవుతున్నావు. పూజలో ఆయన చెయ్యి చాపాలి, ఆయన కాళ్ళు చాపాలి. లేకుండా ఎలా ఆయన కాళ్ళు కడుగుతావు? ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడవై ఉండాలి, ఉత్తరీయం వేసుకుని ఉండాలి. అనుత్తరీయశ్చ నగ్నశ్చ, వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. అవస్త్రయేవచ, మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. నేను ఏదో ఇలా ఒక్కటే కట్టాననుకోండి, పూజకు పనికిరాను. గోచి పోసి కట్టే కూర్చోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు, చిన్న గుడ్డైనా సరే గోచి పోసి కట్టు కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్చంగా భోజనం చేయరు. వికచ్చంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలోకి అంతరాలయ ప్రవేశం చెయ్యరు. వికచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. రెండు, అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచులేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు, అమంగళమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు. అందుకే అవతలవాడు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకుంటే ఏం చేస్తారంటే అంచు ఉన్న బట్టలు తీసుకొచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఏముంటుంది? నేను చొక్కా గుడ్డ పెట్టాను అనుకోండి, దానికి అంచు ఏముంటుంది? అందుకే పీటల మీద అల్లుడికి పెట్టాలి అంటే పీటల మీద ఉండగా, నీకు ముచ్చటుంది ఓ కోటు కుట్టించాలనుకున్నావు బయట కుట్టించు. పీటల మీద కూర్చునున్నాడు భగవత్కార్యంలో, ఇప్పుడు అది ఆయుక్కారకం నువ్వు ఇచ్చింది. నువ్వో ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు, ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్ట పెట్టాలి. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు పంచెల చాప్ పెడతారు.
పరమమంగళప్రదుడని గుర్తేమిటి? అంచు ఉన్న బట్ట గోచి పోసి కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి, పరమమంగళప్రదుడు శౌచంతో ఉన్నాడని గుర్తు. కాబట్టి పూజ దగ్గరికి వెడితే లాల్చీ బనీను కూడా పనికిరావు, తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచి పోసి పంచ కట్టుకుని కూర్చుని పూజ చెయ్యాలి. గోచి ఎంత బాగా పొయ్యాలి, అంచు ఎంత బాగా మడత పెట్టాలి, సంబంధం లేదు. నువ్వు ఒక అంచు తీసి నీకొచ్చినట్టు కుచ్చిళ్ళు పెట్టి దోపుకుంటే చాలు, కచ్చమున్నట్టు. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణ యందు అటువంటి నియమము ఉన్నది. కాబట్టి అదేం పెద్ద విశేషం అండి. గోచి పోసి పంచకట్టుకోవడం అనేటటువంటిది బ్రహ్మ విద్య ఏం కాదు. కాస్త బట్ట యువతలకి విడిచి యువతల బట్టని కుర్చీళ్ళు పెట్టి ఇలా దోపుకుని తీసి వెనక్కి తిప్పి కుర్చీళ్ళు పెట్టి ఇలా దోపితే అయిపోయింది. వైదికం ఎన్నో చేస్తున్నాం, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఎవరో మంచి ప్రశ్న అడిగారు. పూజ యందు ఎప్పుడూ గోచి పోసి పంచ కట్టుకుని పురుషుడు ఉత్తరీయం వేసుకుని పూజ చేయవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆయన కన్నా వ్యాస భగవానునికి గౌరవం ఇచ్చారు, ఎందుచేత, కారణం ఏమిటి? వాల్మీకాది మహర్షుల కన్నా వ్యాస భగవానుడికి ఏ కారణం చేత అంత విశేషమైనటువంటి గౌరవం లభించింది? వాల్మీకి సూర్యవంశానికి చెందినటువంటి రామాయణాన్ని రచన చేశారు. సూర్యవంశ ప్రభువు రామచంద్ర ప్రభువు. చంద్రవంశానికి సంబంధించినటువంటి భారతాన్ని వ్యాస భగవానుడిచ్చాడు. సూర్యచంద్రులిద్దరూ లేకపోతే ఒక రోజు ఎంత చీకటో, వ్యాస వాల్మీక మహర్షులు లేకపోతే సనాతన ధర్మంలో వాంగ్మయానికి అంత లోటు. ఇద్దరూ నమస్కార యోగ్యులే, ఇద్దరూ ఆరాధనీయులే, ఇద్దరి పేరు చెప్తే తల వంచి నమస్కరించవలసిందే. కానీ ఎవరికన్నా కూడా వ్యాసుడే గొప్పవాడు. వ్యాసుడి కన్నా గొప్పవాడు అని సనాతన ధర్మంలో చెప్పడానికి ఉండదు. ఎందుకుండదు అంటే ఒక్కటే కారణం. వ్యాసో నారాయణ స్వయం. ప్రమాణవాక్కు అని ఒకటి ఉంటుంది. మనం అందరం ఏం చెయ్యాలి అంటే, ఎప్పుడైనా గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, కర్తవ్యమకృతం కావ్యం సతాం మన్యముదీరయేత్. రామాయణంలో మాట. మీరు ఏదైనా ఒక పని చెయ్యాలా, చెయ్యకుండా ఉండాలా అంటే దానికి ప్రమాణమేది? దాన్ని చెప్పినటువంటిది వేదం ఒక్కటే. ఆ వేదము అనంతమైన రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ధర్మానికి ప్రమాణము శాస్త్రము అయినటువంటి వేదాన్ని విభాగం చేసిన మహాపురుషుడు వేదవ్యాసుడు. అందుచేత వేదవ్యాసుడు అయ్యాడు. ఆయన కారణజన్ముడు. పైగా ఆయనే 18 పురాణములను ఇచ్చాడు. ఆయనే పంచమ వేదమైనటువంటి భారతాన్ని ఇచ్చాడు. ఆయనే మహాభారతంలో ఒక వ్యక్తి అయి ఎన్నో పర్యాయములు కనపడ్డాడు. కనపడి అసలు ఆర్షమైనటువంటి ధర్మములనన్నిటినీ కూడా నిరూపణం చేశాడు. వ్యాసుడు లేకపోతే అసలు ఈ లోకంలో చెప్పడానికి ఏమీ ఉండదు. ప్రమాణవాక్యేది అసలు? భగవద్గీతను ఎవరిచ్చారు? వ్యాసుడే ఇచ్చాడు భారతంలో. అలాగే బ్రహ్మసూత్రములను ఎవరిచ్చాడు? వ్యాసుడే ఇచ్చాడు. అటువంటి వ్యాసుడు వాంగ్మయానికి అంతటికీ కూడా వెలుగుల దివ్యలాంటివాడు. ఆ వ్యాసుడు లేకపోతే కటిక చీకటి గాఢాంధకారం. అందుకే వ్యాసుడెవరు అని అడిగారనుకోండి, వ్యాసుడు ఒక పెద్ద దీపం. ఆ దీపం మొట్టమొదటి దీపం. ఆ దీపంలోనే మిగిలిన ప్రమిదలలో దీపాలన్నీ వెలిగాయి. మిగిలిన గురుస్వరూపాలన్నీ కూడా వ్యాస భగవానుడి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తూ పెడతాయి. శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి, వ్యాస హృదయాన్నే చెప్తారు. అందుకే గురువులను గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు పెద్దలు, వ్యాస దర్శనమైన వారు ఎవరున్నారో వారిని మహనీయులు అని పిలుస్తారు. అందుకే ద్వైతమత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారికి వ్యాస దర్శనమైంది. విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు. శంకర భగవత్పాదులు వ్యాస దర్శనం పొందడం ఒకటే కాదు, బ్రహ్మసూత్రాల మీద భాష్యం విషయంలో శంకరులతో మహానుభావుడు వ్యాసుడు వాదించాడు బ్రాహ్మణ రూపంలో. వ్యాసుడిగా వస్తే శంకరులు మాట్లాడరు, నేల మీద పడి నమస్కారం చేసి ఊరుకుంటారు. ఆయన ముందు మాట్లాడరు. బ్రాహ్మణుడిగా వచ్చాడు, అందుకు చర్చించారు. చర్చిస్తే శంకరాచార్యుల వారి ప్రతిభ చూసి, నువ్వు శరీరం వదిలిపెట్టేస్తే ఇది వ్యాప్తి చేసేవాడు లేదు, అందుకని 32 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండమని అడిగిన వాడు వ్యాసుడు. వ్యాసుడి వాక్కును అనుసరించి శంకరాచార్యుల వారు 32 ఏళ్ళు శరీరంతో ఉన్నారు. అంతటి మహానుభావుడు చిరంజీవి. ఇప్పటికీ వ్యాసుడు తిరుగుతూనే ఉంటాడు శరీరం.
మహాపురుషుడు దర్శనమిస్తూ ఉంటాడు మహాత్ములకు. అటువంటి వ్యాసుడు లేనినాడు అసలు మనం ఎలా ప్రవర్తించాలి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా పొందాలి, మనకి వేదం అంటే ఏమిటి, పురాణం అంటే ఏమిటి, ఇవి చెప్పినవాడు లేడు. అసలు మొట్టమొదట వెలిగిన జ్యోతి ఏది అంటే వ్యాసుడే. ఆ వ్యాసుడెవరో కాదు, నారాయణుడే. పైగా ఇంకొక మాట ఏమిటో తెలుసా, వ్యాసుడు వ్యక్తి కాడు, వ్యాసుడు పదవి. ఆ పదవిలోకి ఒక్కొక్క మహానుభావుడు వచ్చి కూర్చుని వ్యాసుడు అవుతూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ద్వాపరయుగం చివరిలోకి వచ్చేటప్పటికి. కాబట్టి వ్యాస అన్న శబ్దమే అంత గొప్పది. అందుకే మొదటి నమస్కారం వ్యాసుడికి చేస్తారు. 2 తర్పణ చేస్తారు. మహర్షులకు తర్పణ చేసేటప్పుడు అందరి పేర్లు చెప్పక్కర్లేదు, వ్యాస భగవానుడి పేరొక్కటి చెప్పి తర్పణ చేస్తే మహర్షి మండలానికి అందుతుంది. అందుకే మహర్షి తర్పణం చేసేటప్పుడు, ఋషి తర్పణం చేసేటప్పుడు వ్యాసుడి పేరుతోటే ప్రారంభం అవుతుంది. అంతటి మహానుభావుడు, అంతటి అద్భుతమైన స్థాయిని పొందినటువంటి వాడు వ్యాసుడు. అందుకే వ్యాసుణ్ణి ప్రత్యేకంగా గౌరవిస్తారు తప్ప వ్యాసుడితో సమాన స్థాయిలో ఎవరినీ గౌరవించరు. కారణం ఏమంటే అది తక్కువ చేయడం కాదు, ఆయనని గౌరవించడానికి వాళ్ళందరూ కూడా అంత సంతోషాన్ని పొందుతారు. ఒక శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి, వ్యాసవాక్కు చెప్పి పరవశించిపోతారు. మిగిలినటువంటి ఏ గురుస్వరూపాలు చూడండి, మధ్వాచార్యుల వారిని చూడండి, భగవత్ రామానుజాచార్యుల వారిని చూడండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని చూడండి, చంద్రశేఖర భారతిని చూడండి, విద్యారణ్య స్వామిని చూడండి, ఎవరైనా సరే వ్యాసుడు అంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారు. వ్యాస పూర్ణిమ వచ్చిందనుకోండి, పీఠాధిపతులు కూడా అంత పెద్ద పూజ చేసి వ్యాసుడికి నమస్కరిస్తారు. ఎందుచేత అంటే అది ఈ లోకంలో వెలిగినటువంటి మొట్టమొదటి జ్ఞాన జ్యోతి. దాని నుండి మిగిలిన జ్యోతులన్నీ వెలిగాయి. అటువంటి మహానుభావుడు, అంత గొప్పవాడైనటువంటి వేదవ్యాసుణ్ణి స్మరిస్తే చాలు, నమస్కరిస్తే చాలు, మనం అందరం కూడా పునీతులమవుతాం. అందుకే ఎందరో మహర్షులున్నా వ్యాసుడిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, వ్యాసుడికి ఒక ప్రత్యేకమైన గౌరవం, వ్యాసుడికి ఒక ప్రత్యేకమైన నమస్కారం, వ్యాసుడికి ఒక ప్రత్యేకమైన తర్పణ. అన్ని గౌరవాలు పొందినవాడు వేదవ్యాసుడు. శ్రీ గురుభ్యో నమః. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. మరి అటువంటి ఉత్కృష్టమైన మానవ జన్మ పొందిన మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా చేయవలసిన విధి ఏంటి? ఏ విధి వలన, ఏది ఆచరించడం వల్ల ఈ మనుష్యత్వం నిలబడుతుంది? కొంచెం సవివరంగా వివరించి. మంచి మాట. మిగిలినటువంటి వాటికన్నిటికీ కలిపి 84 లక్షల జీవరాశుల్లో మనుష్య శరీరం వినా మిగిలిన వాటికన్నిటికీ కలిపి ఉన్న ధర్మం ఒక్కటే, పశుధర్మం. పశుధర్మం అన్న మాటలో కారుణ్యం అన్న మాటకి ఎక్కడా చోటు ఉండదు. మీరు చూడండి, ఆజన్మ వైరం అని ఉంటుంది వేదంలో. ఈ ఆజన్మ వైరము అన్న మాట గురించి ఒక సూక్తం కూడా చెప్పబడింది. అంటే వైరం అన్న మాట గురించి అని కాదు నా ఉద్దేశం, దాన్ని ప్రకటనం చేస్తూ. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఇంద్రుడి ఇంటికి ఎడతాడు. ఇంద్రుడు చాలా డాబుగా ఉంటాడు, వశిష్ఠుడు గడ్డాలు పెరిగిపోయి మహానుభావుడు బ్రహ్మతేజస్సుతో ఉంటాడు. ఇంద్రుడి దగ్గర కుక్క ఉంది, దాని పేరు దేవశుని. ఆ కుక్క వశిష్ఠుడిని చూసి మొరిగింది. మొరిగితే వశిష్ఠుడు శునక సూక్తం చెప్పాడు, కుక్క మీద సూక్తం చెప్పాడు వేదంలో. ఆ సూక్తం చెప్తూ ఒక మాట అంటాడు, ఓ కుక్క, నీకు పందితో ఆజన్మ వైరం ఉన్నది అంటాడు. కుక్కకి కారణం ఉండదు, పంది కనపడితే తరుగుతుంది, పందిని కరుస్తుంది. 4 కుక్కలు కలిసి ఒక పందిని భయపెడతాయి, ఆజన్మ వైరం. పంది పిల్లని, చిన్న పంది పిల్ల అమ్మ దగ్గరికి పరిగెత్తలేకపోతే నిర్దాక్షిణ్యంగా నోట ఖర్చుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు దిక్కుమాలిన కుక్కకి కారుణ్యం లేదా అన్న మాట అనకూడదు. పెద్ద పులి గర్భిణీ అయి ఉన్నటువంటి లేడిని కొట్టేస్తుంది, పాము పక్షి గుడ్లు తినేస్తుంది. కానీ జంతువునాం నరజన్మ దుర్లభం. శంకర భగవత్పాదులు ఆ మాట ఎందుకన్నారంటే, ఈ శరీరంతో వచ్చిన నువ్వు ఒక్కడివే ధర్మాచరణం చెయ్యగలవు. ధర్మము అన్న మాట ఎవరి కోసము అంటే కేవలం మనుష్యుడి కోసమే. ధర్మము మిగిలిన వాటికి లేదు. ఇంకా ధర్మాన్ని చెప్పేది వేదం ఒక్కటే. వేదమునకొక్కదానికే ధర్మం చెప్పే అధికారం. ఇది ధర్మము, ఇది ధర్మము కాదు చెప్పడానికి లోకంలో ఎవరికీ అధికారం లేదు. అది చెప్పేది వేదం ఒక్కటే. ఆ వేదం చెప్పిన ధర్మం ఏదుందో అది ఆచరించడానికి యోగ్యుడెవరంటే మనుష్యుడు ఒక్కడే. అసలు తెలుసుకోవడం అన్నది మనుష్యుడే కాదు, మిగిలిన వారికి తెలుసుకునే అధికారం లేదు. కాబట్టి నరుడు ఒక్కడే ధర్మాన్ని పాటించగలడు. ధర్మాన్ని పాటించిన నరుడు
ఇక మళ్ళీ తిరిగి రావలసిన అవసరం లేదు, మోక్షానికి వెళ్ళిపోతాడు. అందుకే మనం అడగక్కర్లేదు. పురుషార్థములు అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం. కామము అర్థము ఈ రెండు దేనితో ముడిపడాలి? ధర్మంతో ముడిపడాలి. ధర్మము ప్రధానము. నువ్వు డబ్బు సంపాదించినా ఖర్చు పెట్టినా, నీకో కోరిక కలిగినా కోరిక తీర్చుకున్నా ధర్మంతో ముడిపడాలి. ధర్మచట్రములోకి ఇమడని డబ్బు సంపాదించకూడదు, ధర్మచట్రములోనికి ఇమడని రీతిలో ఖర్చు పెట్టకూడదు. ధర్మచట్రమునందు ఇమడని కోరిక పుట్టకూడదు, పుట్టినా తుంచెయ్యాలి తప్ప ధర్మచట్రమునందు ఇమడని కోరిక తీర్చుకోకూడదు. అలా ధర్మముతో అర్థకామములు ముడిపడిపోతే ఇక వేరు ప్రయత్నం ఉండదు, మోక్షం వస్తుంది. అందుకే పురుషార్థముల యందు మొదటిదేది అంటే ధర్మమే. ఆ ధర్మం ఎవరికి? నరుడికే. ఆ నరుడు ధర్మాన్ని ఆచరించి మోక్షాన్ని పొందగలడు. ధర్మాన్నే పట్టుకున్న రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జీవించి ఉన్న కలియుగంలో కూడా రామనామం అంత గొప్పది, రామ కథ అంత గొప్పది, రామాయణం అంత గొప్పది, రామ మందిరం అంత గొప్పది, రామ భక్త సమాజం అంత గొప్పది, రామ భజనం అంత గొప్పది. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించేటటువంటి నరుడికి అంత ప్రశస్తి కలిగింది. ధర్మం అన్న మాట ఒక్క మాట విడిచిపెట్టేసి ప్రవర్తిస్తే ఆ నరుడు పశువు కన్నా హీనుడవుతాడు. అందుకే మనిషి తరించడానికి మనసులో మొట్టమొదటి ఆలోచనగా రావలసినది ఏది అంటే నీవు ఎంత ఉపకారము చెయ్యగలవు. అందుకే కురు పుణ్య మహోరాత్రం అంది శాస్త్రం. నీలో వచ్చిన ప్రతి ఆలోచన ఇతరులకు ఉపకారము చెయ్యగలిగినది కావాలి తప్ప నీ మనసులో కక్ష పెట్టుకుని కార్పణ్యం పెట్టుకుని ఇతరులని బాధ పెట్టడం కోసమని ప్రణాళికా రచనలు చేయడం, కుట్రలు చేయడం, వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం మనుష్యుడిగా బ్రతకవలసినటువంటి విధానం కాదది. కాబట్టి ఎప్పుడూ మనసులో ఉండవలసినది ఏది అంటే ఉపకార బుద్ధి. నా వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది, అదొక్కటే. అందుకే మీకు భారతదేశంలోనే ధార్మిక ప్రవచనాలుంటాయి. కారణం ఏమిటో తెలుసా? అన్నిటిలోకి గొప్పదేది 10 మంది జీవితాలు మారేటట్టుగా ధర్మాన్ని ప్రబోధం చేయడం. ఇవాళ అన్నం పెడితే రేపు పొద్దుటికి ఆకలేస్తుంది. ఇవాళ మీకు ఆరోగ్యం కలగడానికి నేను కంటికి శస్త్రచికిత్స చేయిస్తే రేపు కడుపులో బాధపడుతుంది. పైగా నేను 2 కళ్ళు ఒక వ్యక్తికి శస్త్రచికిత్స చేయించి చూపు బాగా వచ్చేట్టు చేశాననుకోండి, రేపు వాడు ఆ చూపుతో దొంగతనాలు చేస్తే నేను చెప్పలేను. కానీ ధర్మమునందు నేను చేసిన ప్రవచనముల వలన మారి ఒక్కడు ధర్మాత్ముడయ్యాడనుకోండి, నేను ఎందుకు చెయ్యాలి తప్పని 10 మంది మారారనుకోండి, అంతకన్నా మనుష్యులుగా బ్రతకడానికి మార్గం ఇంకొకటి లేదు. అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ధర్మమును ప్రవచనము చేయుటయే. అందుకే ఆత్మని అనుభవించే మహాపురుషులు కూడా అనుగ్రహ భాషణాలు చేసి ధర్మాన్ని చెప్పారు. కావ్యములు, పురాణములు సమస్తము దేని గురించి చెప్తాయంటే ధర్మం. 2 అక్షరాలు. మీరు కావ్యము, పురాణములు, వేదములు అన్నీ తెచ్చి పిండేస్తే 2 అక్షరములు పడతాయి సారంగా. అదే ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మమే రక్షిస్తుంది. ఆ ధర్మమును పాటించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అందుకే నరజన్మ అంత గొప్పది ఎందుకైంది అంటే పరోపకారమును చెయ్యగలవు కనుక, నీవు ధర్మమును పాటించగలవు కనుక, ఆ ధర్మము వలన నిన్ను నువ్వు ఉద్ధరించుకొని కొన్ని వేల మందిని ఉద్ధరించగలవు కనుక, ఆదర్శమూర్తిగా నిలబడగలవు కనుక. అందుకని నరజన్మ ఉత్కృష్టమైనది. ధరించడానికి మార్గము ధర్మము, పరోపకార బుద్ధి. ఓం గురుభ్యో నమః. హరి ఓం. దేవాలయం దర్శించినప్పుడు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభం నిర్మాణం చేయడానికి గల కారణం ఏంటి? సవిస్తరంగా వివరించండి గురువుగారు. చాలా సంతోషం. దేవాలయాలకి ఆగమము అని ఉంటుంది. మనం ఒక ఇల్లు కట్టుకుంటే వాస్తుశాస్త్రం ప్రకారం, అంటే యజమాని భార్యాబిడ్డలతో నివసించడానికి వీలైన రీతిలో దీర్ఘకాలం అందులో ఉండడానికి, రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు సౌమిత్రే చిరజీవిభిః అంటాడు. ఈ ఇంటిలోకి ఎందుకు వెడుతున్నానంటే ఈ ఇంటిలోకి వెళ్ళి ఏ అనారోగ్యము లేకుండా నేను చిరకాలము సంతోషంగా ఉండడానికి ఇంట్లోకి వెడుతున్నాను. అలా వెళ్ళాలి అంటే వాస్తు పూజ చెయ్యాలి లక్ష్మణ అంటాడు. అది శాస్త్రాన్ని పాటించడం అంటే. అలా ఇంటికి వాస్తుశాస్త్రం ఎలా ఉంటుందో దేవాలయానికి ఆగమం అలా ఉంటుంది. ఆ ఆగమ ప్రకారం దేవాలయాల్ని నిర్మాణం చేస్తారు. ముఖమంటపము, అర్ధమంటపము,
అంతరాలయము, అంతరాలయములో దీపములు, దీపముల యొక్క కాంతిలో ఈశ్వరమూర్తి దర్శనము. దేవాలయంలో పెద్ద పెద్ద కరెంటు లైట్స్ వేసి దర్శనం చేయకూడదు. ఎందుకు చెయ్యకూడదు అంటే దేవాలయంలో వెలుగుతున్న దీపమే గురువుగారు. గురువుగారు మాకు ఆయన యొక్క ప్రవచనము ద్వారా అందించిన భక్తి యొక్క కాంతులలో మాకు పరమేశ్వరుడు దర్శనమవుతున్నాడు. ఆ లోపల ఉన్న దీపమే గురువు. అందుకే ఆగమం ఉంటుంది, ఆగమం ప్రకారం నిర్మిస్తారు. బలిహరణ మంటపాలుంటాయి, ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంటుంది, బయట పరివార దేవతలు ఉంటారు, ఎదురుగుండా ఆయనని వహించేటటువంటి వాహనం ఉంటుంది. దానితో పాటుగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజము అంటే గుర్తు ఏమిటంటే జెండా. జెండా కనపడింది అనుకోండి ఎక్కడైనా, ఆ జెండాని బట్టి దాని వెనక ఎవరున్నారు చెప్తారు. త్రివర్ణ పతాకం ఎక్కడైనా కనపడింది అనుకోండి, ఓ ఇది భారతదేశ పతాకం. పరమ సంతోషంతో రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. రామాయణంలో కోవిదార వృక్షం ముద్రగా కలిగిన పతాకం కనపడుతుంది రామలక్ష్మణులకు. అదిగో అది మన కోసల దేశం యొక్క సైన్యం, దశరథ మహారాజు గారి సైన్యం. అందుకే భారతంలో ఒక్కొక్క జెండా మీద ఉన్నటువంటి గుర్తును పట్టి ఒక్కొక్క వీరుడున్నాడు అని చెప్తారు. దేవాలయంలో ధ్వజం ఉండడం కాదు, కేవలం జెండా ఎగరైరు. ధ్వజమునకు స్థానంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఆగమంలో ఎలా చెప్పారో అటువంటి కర్రతో తయారు చేసి బాగా ఎత్తుగా పెట్టి ఉంచుతారు ధ్వజస్తంభాన్ని. ధ్వజస్తంభం కనపడిందనుకోండి ఎక్కడి నుంచైనా, ముందు ధ్వజస్తంభం కనపడుతుంది. గుడి గోపురం కూడా కనపడచ్చు, కనపడకపోవచ్చు. ధ్వజస్తంభం కనపడేటట్టుగా ఉంచుతారు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ప్రఖ్యాత దేవాలయాలలో ధ్వజస్తంభాలు కనపడకుండా చుట్టుపక్కల భవన నిర్మాణాన్ని అనుమతించారు. మీరు ఎంత దూరంలో నిలబడినా ధ్వజం కనపడాలి. అలా కనపడకుండా బయట భవన నిర్మాణాన్ని అంగీకరించారు. ఇంతకన్నా ఎత్తు పెట్టడానికి వీల్లేదు, ధ్వజం కనపడదని చెప్తారు. ధ్వజం ఎందుకు కనపడాలో తెలుసా? రెండు కారణముల చేత కనపడాలి. ఒకటి, మీరు సేద తీరుతారు. అమ్మయ్యా, నా తండ్రి ఉన్న స్థానం కనపడుతోంది, ఇక నిర్భయత్వం, అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. రెండు, సంధ్యావందనానికి వేళైపోయింది. పూర్వం దేవాలయంలో అరుగుండేది. గబగబా వెళ్ళి తటాకంలో స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేస్తాడు వేళ దాటిపోకుండా. ఒక ఆయనకి బట్టలు ఉతకడం వచ్చు, దేవాలయంలో వస్త్రాలు ఉతుకుతాడు. ఒక ఆయనకి డప్పు కొట్టడం వచ్చు, స్వామివారి ఊరిరిగింపుగా వెడుతుంటే డప్పు కొట్టి ముందెడతాడు. ఒక ఆయనకి బాగా అందులో ఉన్న పాత్ర సామాను తోవడం వచ్చు, ఆయన తోమి సేవ చేస్తాడు. ఒక ఆవిడికి బాగా తుడవడం వచ్చు, వెళ్ళి గుడి తుడుస్తుంది. ఒక ఆయనకి ఏదో బాగా ఎత్తుగా ఎక్కి బలం ఉన్నవాడు కనుక దులపగలడు, ఓ బూజుల కర్ర పెట్టి దులుపుతాడు. ఇంకొక ఆయన బరువు మొయ్యగలడు, పల్లకి పట్టుకుంటాడు. ఒక ఆవిడికి నృత్యం వచ్చు, ఈశ్వరుడు ముందు రాజోపచారంలో నృత్యం చేస్తుంది. ఒక ఆవిడికి పాట వచ్చు, పాట పాడుతుంది. ఒక ఆయనకి వాద్యం వచ్చు, ఈశ్వరుడు ముందు వాద్యం మోగిస్తాడు. సమాజమునందు ఎవరు పని చెయ్యగలరో వాటన్నిటినీ చేసుకోవడానికి కేంద్ర స్థానము దేవాలయము. ఆ దేవాలయం అక్కడున్నది, పరమేశ్వరుడు ఉన్నాడు, గుర్తు ధ్వజం. ధ్వజం కనపడితే గుర్తు ఏమిటంటే, అక్కడ ఆ పరిసరాల్లో ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరం ఏది జరిగినా అది భగవంతుని యొక్క సేవ కొరకు, ఉత్సవం కొరకే జరగాలి తప్ప వేరొక కార్యం మీద జరగకూడదు. అలా వీధిలోంచి అవతల వీధిలో నేను ఇల్లు కట్టుకున్నాను, యువతల వీధిలో కాపరం ఉంటున్నాను, గృహప్రవేశం చెయ్యాలి, మంగళవాద్యాలతో సింహాసనం పట్టుకుని వెడుతున్నాను ఆ ఇంట్లోకి చేరిపోదామని. ఇప్పుడు ధ్వజస్తంభం కనపడింది, మంగళవాద్యాలు ఆగిపోవాలి. అది దేవుడి ఊరేగింపు కాదు, నేను గృహప్రవేశానికి ఎడుతున్న మంగళవాద్యాలు ఆగిపోవాలి. ఎంత దూరం ఆగిపోవాలో తెలుసా? మళ్ళీ ధ్వజస్తంభం కనపడటం ఆగిపోయే వరకు మంగళవాద్యం మోగకూడదు. అలాగే తలపాగాలు అవి పెట్టుకుని ఉంటే తీసేస్తారు. ఈశ్వర స్థానం ఉంది, పరమ మర్యాదతో దాని ముందు నుంచి నడిచి పెడతారు. రెండు, ధ్వజస్తంభం ఉంది, గుర్తేమిటో తెలుసా? అక్కడ ఉత్సవాలు జరుగుతాయని గుర్తు. ధ్వజస్తంభం లేదనుకోండి, అక్కడ ఉత్సవాలు జరగవు అని గుర్తు. ఒక్క పూజలు వినా ఏ ఉత్సవము జరగదు అని గుర్తేమిటంటే ధ్వజస్తంభం ఉండదు. ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉత్సవం చేయరు, ధ్వజస్తంభం ఉన్న దేవాలయంలోనే ఉత్సవం చేస్తారు. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, తిరుమలలో చూడండి, ఏడుకొండల మీద ఆదివరాహమూర్తి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఉత్సవం ఉంటుంది. ఉత్సవాలన్నీ వెంకటేశ్వరుడికే ఉంటాయి. అంటే ధ్వజస్తంభం ఉన్నది అంటే ఉత్సవాలకి కారణము. పల్లకి పట్టాలన్నా,
ఉత్సవమూర్తి బయటికి రావాలన్నా, ఆయనకి ఏదైనా వేడుక చెయ్యాలన్నా ధ్వజస్తంభం ఉంటేనే చేస్తారు. అందుకే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు అంటే ఉత్సవాలకి తోరణం కట్టారు అని గుర్తు. అందుకే ధ్వజస్తంభం నేను నాటిస్తానంటే నేను నాటిస్తానని ముందుకొస్తారు. పూర్వం చక్రవర్తులు కూడా ధ్వజస్తంభాలు నాటించారు, నాటించి తరించారు. అది ఎంత కాలం ఉంటుందో అంత కాలము గొప్ప విషయం. ఆ ధ్వజస్తంభం ఏ కారణం చేత కూడా పడిపోవడానికి వీల్లేదు, జాగ్రత్త తీసుకోవాలి. నాహంకర్త హరిహికర్త అని పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉండగా పొందిన అనుభవాల యొక్క సమాహారంగా ఒక గ్రంథరచన చేశారు. అందులో మీరు ఆనంద నిలయంలో ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభం కొద్దిగా శిథిలమైతే మళ్లీ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చెయ్యడం ఎంత గొప్పగా చెయ్యవలసి వచ్చిందో, ఎన్ని మలుపులు తిరిగిందో నిజంగా ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేశారు. ఎంత గొప్పగా చేశారో రచన. కాబట్టి ధ్వజస్తంభం అనేటటువంటిది అంత గొప్పది. ఆకాశ దీపమని అన్ని దీపాలు దేవాలయంలో పెడతారు. ఆకాశమే పరబ్రహ్మంగా ఎత్తే దీపం ధ్వజస్తంభం మీదకి ఎత్తుతారు. అందుకే ఒక్క కార్తీక మాసంలో దీపాలకి సంబంధించినటువంటి నెల, ఆ నెలలో పెట్టేటటువంటి దీపం మాత్రం దేవాలయంలో నేల మీద పెట్టరు. అంటే మనం దేవాలయంలో పెడతాం నేల మీద, ఆలయం తరపు దీపం ప్రదోష వేళలో ఆకాశ దీపం అని ధ్వజస్తంభానికి తాడు కట్టి పైకెత్తుతారు. పైకెత్తితే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని చూస్తే చాలు, పునర్జన్మ లేదు దాని మీద. అందుకే కార్తీక పౌర్ణమి నాటి దీపం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. అటువంటి ఆకాశ దీపం వెలగాలన్నా, ఉత్సవాలు జరగాలన్నా, ఈశ్వరుడు ఉన్నాడని అందరూ సంతోషాన్ని పొందాలన్నా, అది ఈశ్వర దేవాలయం అని గుర్తు పట్టాలన్నా, అక్కడ అందరూ సంతోషంగా వెళ్ళి ఉత్సవాలు చేసుకోవాలన్నా ధ్వజస్తంభం అవసరం. దేవాలయ ఆగమంలో ధ్వజస్తంభానికి అంత ఎనలేని కీర్తి ఉంది. అక్కడ ఎగిరిన పతాకాన్ని బట్టి ఉత్సవానికి ఆహ్వానం జరుగుతోంది అని గుర్తు. గరుత్మంతుడి పతాకం ఎగురుతోందనుకోండి, విష్ణు సంబంధమైన ఉత్సవం జరుగుతోందని గుర్తు. ఎవరు వాహనమో వాడు పతాకంగా పైకి ఎగురుతాడు, పైకి లేస్తాడు. శివాలయంలో ఉత్సవం జరుగుతోందనుకోండి, నందీశ్వరుడు యొక్క పతాకం పైకెడుతుంది. ధ్వజమును ఆరోహించడంలో అంటే ఆ పతాకం పైకెక్కడంతో ఉత్సవాలు ప్రారంభం, మళ్ళీ దాన్ని దింపడంతో ఉత్సవాల పరిసమాప్తి, లేదా చక్రస్నానంతో త్రిశూల స్నానంతో పరిసమాప్తం అయిపోతాయి. అంత గొప్పది ధ్వజస్తంభం. మన సనాతన ధర్మంలో ఒక దేవాలయానికి అత్యంత ప్రధానమైనది. శైవాగమంలో అయితే శివాలయంలో 8వ వంతు ధ్వజస్తంభం. మీరు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధ్వజస్తంభం వంక కాకతాళీయంగా ఇలా చూసినా సరే శివాలయంలో 8వ వంతు మీరు దర్శనం చేసిన పుణ్యం మీకు వేసేస్తారు. అంత తేలికగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి పుణ్యం కట్టపెట్టడానికి ఎత్తెత్తు ధ్వజస్తంభాల్ని పూర్వం స్థాపన చేశారు. అంత గొప్పది ధ్వజస్తంభం. మంచి ప్రశ్న అడిగినందుకు మీకు ధన్యవాదాలు.